సరే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఈరోజు మన సూత్రస్థానము మార్గదర్శి ఆర్గనాన్ కదా. అందులో మాస్టర్ ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్స్ ఇస్తున్నారండి. చాలా చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఇవాళ 282 అఫారిజం కదా. It would be a certain sign that the doses were altogether too large. If during treatment, especially in chronic diseases, the first dose should bring forth a so-called homeopathic aggravation, that is, a marked increase of the original morbid symptoms first discovered, and in the same way, every repeated dose, however modified somewhat by shaking before its administration, that is more highly dynamized. ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే, ఇక్కడ ఒకసారి మీ తెలుగులో చెప్పిన తర్వాత మిగతా చెప్తాను క్లియర్గా. వైద్యము జరుగుతున్నప్పుడు ముఖ్యంగా దీర్ఘవ్యాధుల వైద్యంలో మొదటి మోతాదుకు సారూప్యోద్రేకము కనిపించి నైసర్గిక వ్యాధి లక్షణములన్నీ తాత్కాలికంగా ఇచ్చినప్పుడు తర్వాత మోతాదు వాడినప్పుడల్లా హెచ్చుచున్నప్పుడు మందు పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నదని గ్రహింపవలను. అంటే ఏం చేసినాం, ఒక క్రాన్ డిసీజ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఒక మంది ఇచ్చినాం 200 నుంచి ఎగ్జాంపుల్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఏమైంది, అంతకుముందు ఉండే హెడేక్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. అంటే అర్థం ఏంటి, అక్కడ మెడిసిన్ పవర్ ఎక్కువ ఉంది అని అర్థం. అర్థమైందా? ఇట్ ఈస్ ద డోసెస్ వర్ ఆల్టుగెదర్ టూ లార్జ్. అంటే పొటెన్సీ సరిపోలేదు, మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేసినప్పుడు పొటెన్సీ పెంచి రిపీట్ చేయమని అర్థం. అది అనమాట ఇక్కడ. అప్పుడు ఏంటి, హోమియోపతి అగ్రవేషన్ అంతా ఉండదు. నెక్స్ట్ రిపీట్ చేసి నెక్స్ట్ రిపిటేషన్లో డోస్ పెంచి ఇచ్చినప్పుడు అంత అగ్రవేషన్ ఉండదు. మనకు అంతకుముందు ఒకటి ఉండేది, నెక్స్ట్ రిపిటేషన్లో జనరల్గా పొటెన్సీ పెంచి ఇవ్వాలి అని చెప్పేవారు హనుమాన్ గారు. అంతకుముందు కూడా మనం 2 అపారిజంలో చదువుకున్నాం. అయితే 147 అనుకుంటా, 147 అపారిజంలో 247 అపారిజంలో చదువుకున్నాం. అయితే ఎప్పుడు పెంచాలి అంటే ఇంకా క్లియర్గా గైడ్ లైన్స్ ఇస్తున్నారు హనుమాన్ గారు. ఏమి ఇచ్చినారు, ఒక మంది ఇచ్చినప్పుడు రోగ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అవి మామూలు కన్నా ఎక్కువ అయినప్పుడు అప్పుడు మీరు రాసి పెట్టుకోవాలి. సెకండ్ ప్రిస్క్రిప్షన్ అప్పుడు ఇంక్రీజ్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజ్ సిమ్టమ్స్. సపోజ్ సోరియాసిస్ అని ఇచ్చాను, లీజన్ ప్లానస్కి వచ్చింది ఒక ఆమె ఎగ్జాంపుల్. లీజన్ ప్లానస్కి వస్తే ఏమైంది, ఇగ్నిషియా 200 ఇచ్చారు. 200 ఇచ్చిన తర్వాత ఆమె పోయేట్ అనమాట, మంచి పోయేట్, ఆమె చాలా పెద్ద పోయేట్, బుక్స్ రాసింది కూడా. ఆమె లీజన్ ప్లానస్కి అలోపతి వాడి 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 విసిగిపోయిందని వచ్చినప్పుడు ఏమిటి, ఆల్రెడీ అలోపతి యాంటీ ఇమ్యూన్ సప్రెస్ టాబ్లెట్స్ వాడుతుందండి. వాడిన తర్వాత ఈ మధ్యనే మానేసింది, 1 month 15 days అయింది.
మానేసిన తర్వాత మన దగ్గరకు వచ్చింది. సార్ అవి ఎన్ని రోజులు వాడినా ఇన్నేళ్ళు వాడుతున్నాను తగ్గట్లేదు సార్, అందుకని ఆ, వచ్చాను సార్ అని చెప్పి. ఇగ్నిషియా 200 వేసా డోస్. వేసిన తర్వాత ఒళ్ళంతా విపరీతమైన వచ్చేసింది అది. ఆమె వచ్చి, సార్ ఎక్కువైంది సార్ చాలా అనింది. అయితే మనకు ఒకటి కవచం ఉంది ఏంటి, హోమియోపతి ఎక్కువ తక్కువ అవుతుంది అన్నారని. యాక్చువల్ అది కరెక్ట్ కాదు, కానీ అది ఒకసారి మనకు ఉపయోగపడుతుంది కూడా. సార్ ఎక్కువ తక్కువ అన్నారు కదా, అందుకని వెయిట్ చేస్తున్నా సార్ అన్నది. సరే అమ్మా, సరే ఇస్తాలే, కానీ అంతకుముందు యాంటీ ఇమ్యూన్ సప్రెస్ వాడేవాళ్ళు కదా, ఇప్పుడు వాడినందుకు అవి ఏమైనా పెరిగినాయేమో చూద్దామని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేశా. వెయిట్ చేసిన తర్వాత కొన్ని జనరాలిటీస్ తగ్గినాయి. ఏంటి, అంతకుముందు నోట్లో అసలు ముట్ట తినడానికి రాపోయేది, ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోగలిగేది. మొత్తం ఎంత నోట్లో సహా లిచెన్ ప్లానెస్ వచ్చేసింది, ఒళ్ళంతా కురుపులు. నెక్స్ట్ ప్లాసిబో ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను ప్లాసిబో అంటే, వెయిట్ చేశాను ఊరికి ఎందుకు మార్చాలి అని. లోపల మెల్లగా ఇప్పుడు తినగలుగుతోంది కొంచెం పర్లేదు, కానీ కురుపులు ఇవన్నీ మాత్రం అట్లాగే ఉండిపోయినాయి. నెక్స్ట్ విజిట్లో మళ్ళీ కొంచెం అంతకుముందు బాగా కొంచెం తినగలిగేదానండి, ఇప్పుడు మళ్ళీ తినలేకపోతున్నానంటే నెక్స్ట్ విజిట్ మాత్రం వెంటనే హనుమాన్ గారు ఇచ్చిన అఫారిజం ఉంది కదా, 247 అఫారిజం, ఇగ్నిషియా 1 mg అయ్యి సార్. ఆశ్చర్యంగా నెక్స్ట్ విజిట్లో నోరు మంచిగా బాగా తగ్గిపోయింది. ఒళ్ళు కూడా లిథియం ప్లానెస్ కూడా 60% తగ్గింది చాలా వరకు, ఓన్లీ 15 డేస్లోనే. అప్పుడు అర్థమైంది పొటెన్సీ ఎప్పుడు పెంచాలని హనుమాన్ గారు చెప్పారు అని నాకు అర్థమైంది. ఇవాళ చెప్పిన అఫారిజం అదనమాట. తర్వాత నెక్స్ట్ విజిట్లో చాలా మటు తగ్గిపోయింది, ఇప్పుడు 10% ఉంది అంతే. విత్ ఇన్ 3 monthsలోనే, మళ్ళీ ఎక్కువ రోజులు పట్టలేదు సార్ స్టక్ అయింది సార్ వీడియో. సార్. స్ట్రక్ అయింది సార్, ఒక్క వీడియో సెకండ్ స్టక్ 2 అయింది సార్. సెకండ్. చెప్తాను సార్ వీడియో. ఓకే, ఒక్క నిమిషం. సౌండ్ ఉంది కదా? ఉన్నా సార్, సౌండ్ ఉన్నది. సౌండ్ కూడా లేదు సార్, మొత్తం స్టక్ అయింది. లాస్ట్ వర్డ్ ఒకసారి రిపీట్ చేయండి సార్, అంతే, ఇంకేం లేదు. అయితే ఏమైంది, లాస్ట్ స్ట్రక్ లైన్ ఒకటే అయినప్పుడు సార్. సౌండ్ కూడా లేదు సార్. అది అయితే ఫస్ట్ ఇగ్నిషియా 200 ఇచ్చినప్పుడు ఏమైంది, ఇంక్రీజ్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజ్ అయింది. న్యాచురల్ డిసీజ్ అవి ఇంక్రీజ్ అయ్యాయి, కొంచెం సిమ్టమ్స్ అన్ని ఫ్రీపోయాయి. కానీ అంతకుముందు తినగలిగలేకపోయేది, ఇప్పుడు తినగలిగింది ఆమె. సో వెయిట్ చేశాను నేను. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ విజిట్లో, సార్ పోయినసారి ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ తినలేకపోతున్నాను సార్ అంది. 2 షార్ట్స్ రిలీఫ్ ఆఫ్ ది సిమ్టమ్స్. కెంట్ అబ్జర్వేషన్ చాలా ఉపయోగం అండి మనకి, గుర్తుపెట్టుకోండి కెంట్ అబ్జర్వేషన్స్. అందుకని అప్పుడు మన క్లాస్లో కూడా ముగ్గురు డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసుకున్నాం 10-12 అబ్జర్వేషన్స్. అయిన తర్వాత 2 షార్ట్ రిలీఫ్ ఆఫ్ ది సిమ్టమ్స్ అని, అప్పుడు ఇంకోటి జనరాలిటీ ఇంప్రూవ్ అయింది. సో అవర్ రెమెడీ ఇస్ రైట్. అప్పుడు నెక్స్ట్ రిపీట్ చేసినప్పుడు ఇగ్నిషియా 1 mg డోస్ వేసా. 1 mg వేయంగానే నెక్స్ట్ విజిట్కి తినగలిగింది మంచిగా, కురుపులు కూడా చీములు తగ్గినాయి. ఆ నెక్స్ట్ విజిట్కి వచ్చేసరికి ఒళ్ళు చాలా రిలీఫ్ వచ్చింది. ఆ నెక్స్ట్ విజిట్కి వచ్చేవరకు స్కిన్ న్యాచురల్గా అయిపోయింది మంచిగా. నోట్లో కూడా చాలా మటుకు తగ్గింది. టేస్ట్ తెలుస్తోంది ఇప్పుడు. అంతకుముందు తినలేకపోయేది, ఏం తెలియకపోయేది, రుచి తెలియకపోయేది, లాస్ ఆఫ్ టేస్ట్ ఉండేది. ఎందుకో లిచెన్ ప్లానెస్ వల్ల. ఇప్పుడు టేస్ట్ తెలుస్తుంది అంతే. జీషా 1 mg ఒకటే డోస్. దట్ ఈస్ ద అగ్రవేషన్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజ్. దాన్ని హోమియోపతి అగ్రవేషన్ అనుకుంటాం మనం. నైసర్గిక వ్యాధి ప్రకోపం చెందినప్పుడు పొటెన్సీ సరిపోలేదా అనేది ఒకసారి జస్టిస్ చేసుకొని, మనం రెమెడీ కరెక్టా కాదా చూసుకొని, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పొటెన్సీ పెంచుకుంటూనే అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి పెంచుకోవాలి. అది కూడా గుడిగా పెంచుకోకుండా పెంచినప్పుడు అది మొత్తం కూడా క్లియర్ చేస్తుంది. ఇది మనకు నా అబ్జర్వేషన్లో హనుమాన్ గారు ఇచ్చిన అపారిసం. ఇప్పుడు డాక్టర్ ప్రభ గారు వారి యొక్క అమూల్యమైన వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ అబౌట్ పీడియాట్రిక్స్ అనేది మనకు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. వారికి స్వాగతం. డాక్టర్ ప్రభ గారు, వెల్కమ్ మేడం. వారు యుఎస్ఏలో ప్రాక్టీస్ చేస్తారు. మనకు ఇట్లా డిఫరెంట్ డాక్టర్స్తో మనము నేర్చుకోవడం మనకు చాలా ఉపయోగం. అందుకని డాక్టర్ ప్రభ, ప్లీజ్ వెల్కమ్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. చంద్రమోహన్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి సేవ చేయడం అనేది అందరికీ పాసిబుల్ కాదు, బట్ సక్సెస్ఫుల్ గా ఇంతమందిని ట్రైన్ చేస్తున్నందుకు దానంతటా అదే ఒక బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నమస్కారం మేడం. శుభోదయం. నమస్తే మేడం.
నమస్తే. ఈరోజు పీడియాట్రిక్స్ లో అంటే పిల్లలకి సంబంధించి మనం వాళ్ళని ట్రీట్ చేసే విషయంలో క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేయమని అడగబడింది. ఈ పీడియాట్రిక్స్ అంటే ఏంటంటే మెయిన్ గా చిన్న పిల్లలు అంటే పుట్టిన ఇన్ఫెంట్స్ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్ళు వచ్చేలోపు ఈ బ్రాంచ్ అంతటిని కూడా పీడియాట్రిక్స్ అంటారు. ఈ పీడియాట్రిక్స్ అనే పదం పయస్ అంటే చైల్డ్, అయాట్రోస్ అంటే వాళ్ళని ట్రీట్ చేసే డాక్టర్ ని గాని హీలర్ ని గాని పీడియాట్రిషియన్ అంటారు. ఈ పీడియాట్రిక్స్ అనే బ్రాంచ్ చాలా పెద్ద ఇదన్నమాట. మేజర్ చంక్ ఆఫ్ ఒక పిల్లల లైఫ్ లో ఇనిషియల్ స్టేజెస్ పుట్టిన దగ్గర నుంచి 18 ఏళ్ల లోపు వాళ్ళు వెళ్లే స్టేజెస్ ఫేజెస్ అన్ని కూడా ఈ పీడియాట్రిక్స్ లో ఇంక్లూడ్ అవ్వబడుతుంది. అయితే ఈ పీడియాట్రిక్స్ కి వచ్చేసరికి పిల్లలు పుట్టిన దగ్గర నుంచే కాదు, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి కూడా వాళ్ళని మనం టేక్ కేర్ చేయగలిగిన రెస్పాన్సిబిలిటీ, తర్వాత చేయగలిగిన ఆపర్చునిటీ రెండు మనకి ఈ హోమియోపతిక్ సిస్టమ్ లో ఇవ్వబడింది. ఈ పీడియాట్రిషియన్ అంటే పుట్టిన దగ్గర నుంచి మాత్రమే అందులో పిల్లల్ని ట్రీట్ చేయడం అనేది ఉంటుంది. కానీ గర్భంలో ఉన్న స్టేజ్ దగ్గర నుంచి ఇన్ఫాక్ట్ ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టేజ్ దగ్గర నుంచి మనం ఈ హోమియోపతిలో కరెక్షన్ కానీ పేరెంట్స్ లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ వీటిని చేయొచ్చు. అయితే ఈ ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా ప్రెగ్నెన్సీలో ఇన్విట్రో అంటే గర్భస్థ శిశువులో ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా ట్రీట్ చేయగలిగిన ఒక అవకాశం మనకి సిస్టమ్ లో ఇచ్చింది. ఇలాంటి ఒక అవకాశం నాకు నా ప్రాక్టీస్ లో చాలా ఎర్లీ ఇయర్స్ లో ఒక 20 years బ్యాక్ నాకు ఇలాంటి ఒక కేసు వచ్చిందనమాట. ఇదేంటంటే నాకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, నా దగ్గర మందు తీసుకుంటున్న వాళ్ళు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ క్యారీయింగ్ అని, ఆవిడకి 20 weeks ప్రెగ్నెన్సీ టైంలో ఆ బా ఆ బేబీకి డౌన్స్ సిండ్రోమ్ ఉందని, తర్వాత అలాగే క్యారోటిడ్ అన్యూరిజం ఉందని డయాగ్నోస్ చేయబడింది అనమాట. ఈ బేబీ అసలు యాక్చువల్ గా సర్వైవ్ అవుతుందా లేదా, సర్వైవ్ అయినా కూడా ఈ పుట్టిన వెంటనే ఆ అన్యూరిజం ని సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారట డాక్టర్లు. ఈ అన్యూరిజం అంటే ఏంటంటే మన రక్తనాళాలు బలూన్ ఇలా బ్లో అయినట్టు ఇలా ఉబ్బిపోతాయి అన్నమాట. అది ఏ మాత్రం ప్రెషర్ పడ్డా లేకపోతే వాటిలో ప్రెషర్ ఎక్కువైనా కూడా రప్చర్ అయ్యి బ్లీడ్ అవుతారనమాట. అది ఈ అమ్మాయి కేసులో కెరోటిడ్ ఆర్టరీలో ఉంది. కెరోటిడ్ ఆర్టరీ అంటే మన నెక్ దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ ఆర్టరీస్ అన్నమాట. అలాగే పోనీ సర్జరీ సర్వైవ్ అయినా కూడా ఈ అమ్మాయికి ఒక జెనెటిక్ డిజార్డర్ ఉందని చెప్పారు. దాని పేరు ఏంటంటే డౌన్ సిండ్రోమ్. ఇది డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది. మన జెనెటిక్స్ కి వస్తే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒక ఎక్స్ట్రా 21 క్రోమోజోమ్ ఉంటుంది. దాన్ని ట్రైజోమీ అని కూడా అంటారు అనమాట. సో ఇదే వేస్ ఇది బర్త్ డిఫెక్ట్, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ పుట్టిన తర్వాత ఈ డౌన్ సిండ్రోమ్ ఉండే వాళ్ళలో చాలా ఉంటాయి అన్నమాట. నాకు ఈ కేసు 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకొచ్చారు. అన్యూరిజం వల్ల నార్మల్ డెలివరీ కాదు, ఈ పాప ఈవిడకి సర్జరీ చేయాలి. ఆ బేబీని తీసిన వెంటనే బేబీకి సర్జరీ చేయాలి. అలాగే తల్లికి కూడా సిజేరియన్ చేసి బేబీని తీస్తామని చెప్పారనమాట. మరి పుట్టిన తర్వాత పిల్లల్ని ట్రీట్ చేయడం అనేది మనకు తెలుసు, కానీ ఇన్ విట్రో అంటే పొట్టలో ఉండగా మనం ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు, మనం హెల్ప్ చేసిన దాంతో ఎంతవరకు క్యూర్ చేయొచ్చు అనేది నాకు కూడా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ నాకు లిటరేచర్ కనిపించలేదు. కానీ వాళ్ళు అడిగినందుకు ఏంటంటే తప్పకుండా ప్రయత్నం చేస్తానని అయితే మాత్రం చెప్పాను. అయితే కేసు తీసుకోవడానికి ఇక్కడ బేబీ లేదు, బేబీ కేస్ సిమ్టమ్స్ ఏం తీసుకోలేము. అందుకని తల్లి తల్లి హెల్త్ హిస్టరీ, తర్వాత ఆవిడ మెంటల్ హిస్టరీ, ఈ రెండింటిని తీసుకొని ఆ కేసుకి లెకసిస్ 200 ఇచ్చాను. లెకసిస్ 200 వీక్లీ వన్స్ చొప్పున ఒక 8 weeks కి ఇచ్చాను. హార్డ్లీ 7 weeks 8 weeks కి ఇచ్చాను. అయితే ఈ లోపే 30 weeks లోపే ఆవిడకి నొప్పులు రావడము, తర్వాత వెంటనే సర్జరీ చేసి బేబీని తీసేయడము అన్ని అయ్యాయి. బేబీ పుట్టగానే వీళ్ళు పాపని స్కానింగ్ తీసుకెళ్లారట. స్కానింగ్ తీసుకెళ్తే వాళ్ళకి చూసిన స్కాన్స్ వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు.
అదేంటి ఈ అమ్మాయికి అన్యూరిజం ఉంది, సర్జరీ చేయాలి, ఇది డౌన్ సిండ్రోమ్ బేబీ కదా. వాళ్ళకి అవేవి కనిపించలేదు. ఒక గంట సేపు తర్జన భర్జన పడ్డారు. పాత రిపోర్ట్స్ అన్ని తెచ్చుకున్నారు, వాటితో కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ ఏంటి చూసారు, వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఇది ఇలా మిరాకిల్ ఎలా జరుగుతుందో మాకు తెలీదు. ఆ, ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లము లేదు, చాలా హెల్దీగా ఉంది బేబీ, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని. ఇది ఎప్పుడంటే కరెక్ట్ హార్డ్లీ 7 డోసెస్ 8 డోసెస్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వడం అయింది. మరి ఇలాంటి మిరాకల్ పాసిబుల్ అంటే మాస్టర్ గారి దయ, ఈ హోమియో సిస్టమ్ రెండింటిని పెట్టుకుంటే అది ప్రూవ్ చేయొచ్చు అనేది మనకి ఈ కేసు ఒక నిదర్శనం అన్నమాట. ఇలాంటి అంటే ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఇవి. కాకపోతే ఇలాంటి మిరాకులస్ కేసెస్ ని మన ద్వారా అవడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాను. ఇవన్నీ వన్స్ ఇన్ లైఫ్ టైం కేసెస్. ఇక పుట్టిన దగ్గర నుంచి ఓకే, డాక్టర్ ఇన్ గారు విట్రో డాక్టర్ గారు చెప్పండి. లెక్సిస్ 200 ఏ సిమ్టమ్స్ ఇచ్చారు మీరు? మెంటల్ సిమ్టమ్స్ మీద ప్రెసిడెంట్ గారు ఆఫ్టర్ ఇవ్వడం కోసం జరిగిందండి. అడగట్లేదు బాగుంటుంది. ఏంటి మేడం? ఆ మదర్ కి మెంటల్ సిమ్టమ్ అంటే ఆ ప్రెగ్నెన్సీలో కన్సీవింగ్ కి ముందు ఆవిడకున్న మెంటల్ పిక్చర్, అలాగే ఓకే మేడం. ఆ కండిషన్ లో ఆవిడకున్న మెంటల్ పిక్చర్ రెండింటిని క్లబ్ చేసి దానికి లెక్కసెస్ ఇవ్వబడిందండి. ఓకే సార్. ఓకే మేడం. పిల్లలు మరి పుట్టిన దగ్గర మేడం నుంచి 8 వీక్స్ ఇవ్వాలన్నారు, మరి 8 వీక్స్ ఇచ్చామంటున్నారు, మరి అట్లా ఇవ్వచ్చా? కేసు రిపిటేషన్ అనేది కేసు డిమాండ్ ని బట్టే తప్ప ఎక్కడ ఇంత రిపిటేషన్ ఇవ్వచ్చు, ఇంత రిపిటేషన్ ఇవ్వకూడదు అనేది లేదు. ఎప్పుడైనా కూడా ద డిమాండ్, కేసు ఏది డిమాండ్ చేస్తుందో కొన్నిట్లో ఒకటే డోస్ చాలు. కొంతమందికి ఇప్పుడు ఏ ఫీవర్స్ ఉంటాయి, వాళ్ళకి 6 అవర్స్ కో 8 అవర్స్ కో 10 అవర్స్ కో రిపిటేషన్ అవసరం ఉంటుంది. కొంతమందికి ఒక్కటే డోస్ 10 ఇచ్చి పంపించేస్తే మళ్ళీ వాళ్ళని అసలు మళ్ళీ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఎప్పుడు రిపిటేషన్ అనేది కేసుని బట్టి, కేసు నీడ్ ని బట్టే తప్ప ఎవరు ఇష్టం వచ్చి వాళ్ళ సలహాలు ఇవ్వకూడదు, కరెక్ట్ కాదు సార్. మీరు డౌట్ వస్తే మధ్యలో అడగండి, తప్పేం లేదు దానిలో. మేడం గారు 7-8 డోసెస్ 200 ఇచ్చారా? అవునండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేడం, లెక్సిస్ గురించి చదివాం మేమంతా, అది రిపీట్ చేయకూడదు అన్నట్టుగా దాంట్లో ఉంటుంది కదా బుక్ లో, అందుకని ఇంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంతే. లేదండి, కరెక్ట్, ఏం పర్వాలేదు. లేదు, ఎప్పుడు కూడా రిపిటేషన్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ఈచ్ కేస్. మనకిప్పుడు ఈ కేసులో టైం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఒక డోస్ ఇస్తే అది పనిచేసిందా లేదా అంటే అందులో డెలివరీ అయ్యే వరకు పనిచేసిందో లేదో మనకు తెలియదు కదా. ఒకటి ఓకే మేడం, ఇచ్చాము, ప్లీజ్. మనం ఏం రిపిటేషన్ చేయలేదు, రైట్. పని చేసిందా లేదా అనడానికి పిల్లాడు పుట్టిన తర్వాత లేదంటే ఇంకా ప్రాబ్లం ఉంది అన్నారనుకోండి, ఈ 8 వారాలు మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేం. ఎస్ మేడం, ఎస్. అది ఓకే మేడం, ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ మేడం. ఇప్పుడు పిల్లల్లో వచ్చే కొన్ని ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ తో డాక్టర్ గారు స్టార్ట్ చేద్దామండి. కెమెరా దగ్గర తీసుకోండి. ఇంతవరకు అనిపిస్తుంది క్లియర్. ఓకే, ప్రొసీడ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే నియో పుట్టిన పిల్లల్లో వచ్చే ఫస్ట్ కండిషన్, మెడికల్ కండిషన్ ఏంటంటే నియోనైటల్ జాండిస్. అంటే పుట్టగానే పిల్లల్లో వచ్చే పచ్చకామెర్లు అన్నమాట. పచ్చకామెర్లు అంటే ఏంటి? ఈ రక్త కణాలన్నీ విచ్ఛిన్నమైపోయి బిలిరుబిన్ అనే ఒక ఎల్లో పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది. ఆ ఎల్లో పిగ్మెంట్ ఏంటంటే శరీరం కింద, తర్వాత కళ్ళలో పచ్చగా కనిపించే కలరేషన్, డిస్కలరేషన్ ఎందుకు అంటే ఈ బిలిరుబిన్ పిగ్మెంట్ వల్ల అనమాట. హాస్పిటల్లో అయితే పుట్టగానే పిల్లల్ని బ్లూ లైట్ కింద పెడతారు. ఎందుకు? ఆ బిలిరుబిన్ బాడీ తొందరగా క్లియర్ చేసుకుంటుందని.
ఇది చాలా మంది పిల్లల్లో కనిపిస్తుంది. కొంచెం కొంతమందికి మైల్డ్ గా ఉంటుంది, కొంతమంది కొంచెం సీరియస్ గా ఉంటుంది. చాలా వరకు దానంతట అదే రిజాల్వ్ అయిపోతుంది. కానీ కొన్ని కేసుల్లో మాత్రం బాగా సివియర్ గా ఉంటుంది. వాళ్ళ సివియారిటీ ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి రక్త మార్పిడి వరకు వెళ్లాల్సి వస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మనం హోమియోపతిక్ ఇంటర్వెన్షన్ తోటి ఈ కేసుల్ని వీళ్ళకి ఆ రక్త మార్పిడి లేకుండా తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేయొచ్చు మనం. అందులో ఫస్ట్ రెమెడీ, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో ఏంటంటే ఫెర్రమ్ ఫాస్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ రెమెడీస్. ఈ ఫెర్రమ్ ఫాస్ కి ఎక్కువ బ్లడ్ మీద ఎక్కువ ఫెర్రమ్ కాంపౌండ్స్ అన్ని కూడా బ్లడ్ మీద బాగా పనిచేసే ఆ దాని స్పియర్ అంతా కూడా బ్లడ్ మీద ఉంటుంది అనమాట. ఇవి అనీమియాలో, తర్వాత లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్, ఎక్కడ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఫెర్రమ్ ఫాస్ కెన్ బి. అందుకే మనం ఫీవర్స్ లో కూడా ఫెర్రమ్ ఫాస్ 6x, ఎందుకు అంటే ఇన్ఫ్లమేషన్ ఫీవర్ ని ఫైట్ చేయడానికి ఫెర్రమ్ ఫాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ గా వాడచ్చు. సో ఇందులో ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి పూర్ ఆక్సిజనేషన్, స్లగిష్ లివర్ ఫంక్షన్, ఇవన్నీ కూడా ఎక్కువ బిలిరుబిన్ ని ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. సో ఆ బిలిరుబిన్ ప్రొడక్షన్ ని కట్ చేయడానికి ఫెర్రంఫాస్ పనిచేస్తుంది. ఇది బ్లడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. పిల్లల్లో కూడా యూజువల్ గా ఎవరికైనా ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, లేకపోతే ఫెరిటిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, లేకపోతే స్కిన్ మీద మైల్డ్ రెడ్నెస్ ఉన్నా కూడా, ఇరిటబిలిటీ ఉన్నా, ఇట్లాంటి వాటి కేసుల్లో ఈ ఫెరంఫాస్ బాగా పనిచేస్తుంది. ఇక ఈ నియోనేటల్ జాండీస్ కి వస్తే పిల్లలు ఎలా ఉంటారంటే ఆ పుట్టిన పిల్లలు బాగా ఇరిటబుల్ గా ఉంటారు, రెస్ట్లెస్ గా ఉంటారు. ఓకే, వాళ్ళలో బాగా ఎనీమిక్ గా పేల్ గా ఉండడం కనిపిస్తుంది అనమాట. అట్లాంటి కేసులో ఏంటంటే 6x కానీ 12x బయోకెమిక్ పొటెన్సీని వాటర్ లో కలిపి వాళ్ళకి ఎవ్రీ 2 hours 3 hours మనకి కేసు ఎంత సివియర్ గా ఉంది దాన్ని బట్టి రిపీట్ చేయొచ్చు మైల్డ్ కేసెస్ అయితే. లేదు సివియర్ గా ఉండే కేసెస్ లో ఫెర్రంఫాస్ 200 ఒక డోస్ ఇచ్చినా కూడా స్లోగా అది క్లియర్ అవుట్ అయిపోతుంది. రిపిటేషన్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు కేసు నీడ్ ని బట్టి రిపీట్ చేయాలి. పుట్టిన పిల్లలు కనుక ఎక్కువ రిపిటేషన్ అవసరం ఉండదు. వాళ్ళలో చూసుకొని అవసరం అనిపించినప్పుడు మాత్రమే డోస్ రిపీట్ చేసుకోవాలి. ఆ ఫెరంఫాస్ ఇవ్వగానే ఏమవుతుందంటే ఆ బిలిరుబిన్ అంతా వెళ్ళిపోయి స్కిన్ నార్మల్ కి వచ్చేసి బేబీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఇక ఇంకొక మెడిసిన్ చెలిడోనియం. చెలిడోనియం అనేది ఇప్పుడు డామినెంట్ గా లివర్ మీద పనిచేసే రెమెడీ. ఇందులో జాండీస్ ఎలా ఉంటుంది అంటే సిగ్నిఫికెంట్ గా ఎల్లోయిష్ డిస్కలరేషన్ స్కిన్ మీద, తర్వాత కళ్ళల్లోనూ బాగా థిక్ గా ఎల్లో డిస్కలరేషన్ ఉంటుంది. ఇది ఇప్పుడు పుట్టిన పిల్లలు పుట్టగానే బాగా సివియర్ గా జాండీస్ ఉంది. హిస్టరీ కనుక్కుంటే తల్లికి ప్రెగ్నెన్సీ అంతా కూడా ఏదో ఒక రకమైన లివర్ కి సంబంధించిన ట్రబుల్స్ ఉన్నాయి. అట్లాంటి కేసెస్ లో చెలిడోనియం ఇస్ ద ఫస్ట్ రెమెడీ టు థింక్ ఆఫ్ అన్నమాట. వీళ్ళకి పిల్లలకి ఎట్లా ఉంటుందంటే టంగ్ మీద బాగా ఎల్లోగా కోటింగ్ ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే టీత్ ఇంప్రింట్స్ ఉంటాయి. వీళ్ళ మోషన్ బాగా క్లే కలర్డ్ గా ఉంటుంది, అంటే పేల్ గా ఉంటుంది, లేకపోతే హార్డ్ గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, షీప్స్ డంగ్ లాగా చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఇందులో ఇప్పుడు డోసేజ్ 30 కానీ 200 కానీ వాటర్ లో మిక్స్ చేసి అవసరాన్ని బట్టి రిపీటెడ్ ఇంటర్వెల్స్ లో రిపీట్ చేసుకుంటే బిలిరుబిన్ ని స్కిన్ లోంచి క్లియర్ చేయొచ్చు. అలాగే ఇంకొక రెమెడీ నాట్రమ్ సల్ఫ్. నాట్రమ్ సల్ఫ్ అంటే అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లివర్ కి సంబంధించిన రెమెడీస్. ఇందులో పిల్లలకి బాగా గ్యాస్ ఉంటుంది, తర్వాత విండ్ కాలిక్ ఉంటుంది, మోషన్ ఎట్లా ఉంటుందంటే చాలా హార్డ్ గా ఉంటుంది. వీళ్ళకి కడుపులో బోల్డ్ అంతా ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఎక్కువ తేమగా ఉన్న టైంలో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఈ మనం ఫెర్రమ్ ఫాస్ లో బేబీ ఇరిటబుల్ గా రెస్ట్లెస్ గా ఉంటుంది అనుకున్నాం. నాట్రమ్ సెల్ఫ్ కి వచ్చేసరికి ఈ బేబీ బాగా డ్రౌజీగా ఉంటుంది అనమాట జాండిస్ ఉన్న కండిషన్స్ లో. ఎంతసేపు అలా పడుకొని ఉన్నాడు, పాలు తాగట్లేదు, లేకపోతే ఎక్కువ యాక్టివిటీ లేదు, అట్లా అనుకున్న కేసెస్ లో నాట్రమ్ సల్ఫ్ ఇస్ ఫస్ట్. ఇది కూడా ఏదో 6x పొటెన్సీని వాటర్ లో కలిపి కానీ, లేదా 30 కానీ 200 పొటెన్సీ, అది ఎంత సివియర్ గా ఉంది, బేబీకి ఎంత నీడ్ ఉంది బట్టి డోసేజ్ రిపీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కండిషన్ ఏంటంటే చిన్నపిల్లల్లో సాధారణంగా చూసేది
కాలిక్. కాలిక్ అంటే నొప్పి. వాళ్ళకి కడుపులో నొప్పి వల్ల విపరీతంగా ఏడుస్తారు, గుక్క పెడతారు. కానీ ఈ నొప్పి దేని వల్ల వస్తోంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనకి. అంటే దేని వల్ల వస్తే దాన్ని బట్టి మందులు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇలాంటి దీంట్లో ఫస్ట్ రెమెడీ అంటే కవుక్కుని ఆ బాగా పిల్లాడు ఏడుస్తున్నాడు, ఇలా ఉండలు చుట్టుకుపోతున్నాడు, అప్పుడు మన మైండ్ గుర్తు రావాల్సిన ఫస్ట్ రెమెడీ కోలోసింత్. కోలోసింత్ ఏంటంటే వీళ్ళకి నొప్పిలో అసలు విపరీతమైన వేదన ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ డైజెస్టివ్ ట్రబుల్స్, డైజెస్టివ్ ట్రాక్ లో ట్రబుల్స్, ఇంటెస్టైన్స్ లో ట్రబుల్స్ ఉన్న కేసెస్ లో ఈ కోలోసింత్ బాగా పనిచేస్తుంది. ఈ నేచర్ ఆఫ్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే కటింగ్ పెయిన్, క్రాంపింగ్ పెయిన్, గట్టిగా పట్టేసినట్టుందండి, పొడి చేసినట్టుందండి, తిప్పేసినట్టుందండి, ఇవన్నీ కూడా ఈ కొలోసిన్త్ పెయిన్ లక్షణాలు అన్నమాట. అలాగే పెయిన్ ఇట్లా బౌట్స్ బౌట్స్ గా వస్తుంది, వేవ్స్ లాగా వస్తుంది. పెయిన్ వస్తుంది, గిలగిల గిలగిల కొట్టుకుంటాడు, ఒక 10 నిమిషాలు అయ్యేసరికి ఆగిపోతుంది, కొంచెం శాంతిస్తాడు, మళ్ళీ ఒక అరగంటకు మళ్ళీ నొప్పి వస్తుంది. అలాగా పెయిన్ వేవ్స్ వేవ్స్ గా వస్తుంది అనమాట. ఇందులో ఒక కోలోసిన్ ని గుర్తుపట్టడానికి ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే వాడు పేషెంట్ బెటర్ బై బెండింగ్ డబుల్ అంటాం. అంటే గట్టిగా ఇట్లా ఉండ చుట్టేసుకొని కాళ్ళని బాగా దగ్గరగా పెట్టుకొని గట్టిగా ప్రెషర్ ఇస్తాడు, దాంతో కొంత రిలీఫ్ ఉంటుంది. అది ఆ పెయిన్ ఇటు ప్రెషర్ కి అటు వార్మ్త్ కి రెండిటికి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. కానీ ఒక పాయింట్ తర్వాత అది అక్యూట్ గా ఇచ్చే రిలీఫ్. కానీ ఇప్పుడు పెయిన్ ఒక 2 గంటలో 3 గంటలో లేకపోతే ఒక రోజు ఉందనుకోండి, ప్రెషర్ పెట్టే కొద్దీ ఆ పార్ట్స్ అంతా బాగా డెలికేట్ గా టెండర్ గా అయిపోతాయి. అప్పుడు ఆ ప్రెషర్ ఇట్లా ముట్టుకోగానే దాంతో పెయిన్ ఎక్కువైపోతుంది. అందుకని దాన్ని ఏ స్టేజ్ ఆఫ్ పెయిన్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది, దాని సిమ్టమ్స్ ఏంటి అనేది జాగ్రత్తగా పెయిన్ ప్రోగ్రెషన్ చూసుకోవాలి. ఇంకొకటి, వీటికి పెయిన్ ఉన్నప్పుడల్లా బాగా అజిటేటెడ్ గా ఉంటాడు, చాలా కోపంలో, నొప్పిలో ఉన్నప్పుడు ఏదైనా పలకరిస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అది కొలోసింత్ యొక్క లక్షణం. ఇంకా వీళ్ళకి పెయిన్ ఎక్కడి నుంచి అంటే పొట్టలో మధ్యలోంచి పెయిన్ ఇట్లా పైకి వస్తుంది అనమాట. అంటే ఆ గ్యాస్ రిలీజ్ అవ్వక, లేకపోతే తిన్నది సరిగా అరగక, ఇండైజెషన్ వల్ల గాని వచ్చే పెయిన్ సిమ్టమ్ అది. నెక్స్ట్ క్యామోమిల్లా. క్యామోమిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది ఆ ష్రిల్ వాయిస్, బాగా యాంగ్రీ కిడ్, తొందరగా కన్సోల్ చేయలేము, ఒక నిమిషం బాగానే ఉంటాడు, ఒక నిమిషం సడన్ గా ఫ్లిప్ అయిపోతాడు. అంటే ఓన్లీ కంఫర్ట్ ఏంటి అంటే క్యామోమిల్లా చైల్డ్ కి ఆ వాడిని ఎత్తుకున్నంత సేపు బాగుంటాడు. అది క్యామోమిల్లా జనరల్ పిక్చర్. కానీ ఈ క్యామోమిల్లాలో ఒక సిమ్టమ్ ఏంటంటే విపరీతమైన సెన్సిటివిటీ ఉంటుంది పెయిన్ కి. ఎందుకు సెన్సిటివిటీ అంటే ఈ సెన్సిటివిటీ అనేది వీళ్ళ ఓవర్ రియాక్టివ్ నర్వస్ సిస్టమ్ వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. వాళ్ళకి పెయిన్ అసలు కొంచెం పెయిన్ ఉన్నా కూడా తట్టుకోలేరు. ఎందుకు అని అంటే పెయిన్ టాలరెన్స్ కొంచెం పెయిన్ కి కూడా చాలా రియాక్షన్ ఉంటుంది, అస్సలు తట్టుకోలేని తనం ఉంటుంది అనమాట. ఇంకా పెయిన్ లో ఉన్నారు అంటే అరుస్తారు, వైన్ చేస్తారు, ఎక్స్ట్రీమ్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. వీళ్ళని కంఫర్ట్ చేయడము చాలా కష్టం అన్నమాట. కాకపోతే ఇప్పుడు మనకి ఇంత హైపర్ సెన్సిటివిటీ ఉందని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకున్న నొప్పికి వాళ్ళకున్న రియాక్షన్ కి రెండిటికి సంబంధం లేదనుకోండి, దెబ్బ తగిలింది కూడా చిన్న దెబ్బ తగులుతుంది, కానీ వాడి రియాక్షన్ చేతిలో కాళ్ళ ఊడిపోయిన లెవెల్లో ఉంటాయి. అప్పుడు ఏంటంటే దాని అర్థం వాడికి పెయిన్ టాలరెన్స్ తక్కువ అనేది అర్థం చేసుకోవాలి. అలాంటి కేసెస్ లో మనకి ఈ మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ చిన్న చిన్నవి మనం పిక్ చేసే వాటితోటి ఆ మందుకి కరెక్ట్ గా, ఇప్పుడు సడన్ గా వచ్చింది, ఎందువల్ల వచ్చిందో తెలీదు, ఒక రోజు బెల్లడోన్ అవ్వచ్చు. కానీ సడన్ గా వచ్చింది పెయిన్, అసలు వాడు తట్టుకోలేక విపరీతంగా గొడవ చేసేస్తున్నాడు, నేను తట్టుకోలేను, నాకు ఏదో అయిపోతుంది, అలాంటి కేసెస్ లో కళ్ళు మూసుకొని ఒక రోజు క్యామోమిల్లా వేస్తే కామ్ డౌన్ అవుతుంది అనమాట. ఇది ఇది ఒక రకం. ఇప్పుడు కడుపులో నొప్పి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మిల్క్ ఇంటాలరెన్స్. కొంతమందికి పాలు తాగితే అవి పడవన్నమాట. ఆ పడని వాటిల్లో దాని వల్ల వచ్చే కడుపులో నొప్పిలో ఎథూసా సైనాపియం ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్.
ఎత్యూజా అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే, మనం పాలగా వాడికి లోపలికి ఇస్తే వాడు పెరుగుగా బయటికి ఇస్తాడు ఇంతే. మీరు ఏదన్నా ఇవ్వండి, కొంచెం పాలు తాగడానికి ఇస్తే పెరుగులాగా ఇస్తాడు, ఇంకేదన్నా తాగడానికి ఇస్తే అదంతా అంటే ఏమవుతుంది అంటే లోపలికి వెళ్ళగానే పాలు విరిగిపోతాయి. విరిగిపోయి ఆ విరిగిన తర్వాత వాంతి అయిపోతుంది. వాంతి అవ్వడంతో విపరీతమైన నిస్త్రాణ వచ్చేస్తుంది. అది ఎత్యూసా పిక్చర్ అన్నమాట. వీళ్ళకి కడుపులో నొప్పిలో గాని ఒక్కోసారి కడుపులో నొప్పితోటి విపరీతమైన వాంతులు ఉంటాయి, లేకపోతే డయేరియా ఉంటుంది, అంటే లూజ్ మోషన్స్ ఉంటాయి. ఈ పిల్లలు పాలను అసలు ఏ రకంగానూ తట్టుకోలేరు. పాలు తాగారు అనగానే కడుపులో నొప్పి వచ్చేస్తుంది అనమాట. వీళ్ళకి డైజెషన్ చాలా వీక్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి బాధలో ఉన్నప్పుడు ఏమిట్రా అనగానే ఏడుపు వచ్చేస్తుంది. అలాగే ఇది పిల్లలు టీతింగ్ స్టేజెస్ లో కూడా ఇండికేట్ అయ్యే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్. ఇంకొకటి, వీళ్ళకి ఇటు వాంతి వచ్చినా అటు ఇదైనా కూడా డయేరియాతో పాటు వామిటింగ్ అనేది సహజంగా కనిపిస్తుంది అనమాట. అండ్ విపరీతమైన ఎక్కిళ్ళు వస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయో తెలీదు. ఒక డోస్ ఎతుసా ఇస్తే వాడికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంది అని తెలిసినప్పుడు ఇది క్యూర్ చేస్తుంది. ఇంకొక రెమెడీ నాట్రమ్ కార్బ్. నాట్రమ్ కార్బ్ ఏంటంటే వీళ్ళు కూడా మిల్క్ తట్టుకోలేరు. మిల్క్ పడని రెమెడీస్ చాలా ఉన్నాయి. లాక్ రెమెడీస్ అన్ని కూడా మిల్క్ పడనివే. తర్వాత లాక్ మెటర్నమ్, హ్యూమన్ మిల్క్ లో కూడా లాక్ మెటర్నమ్, తర్వాత ఆమ్, అన్ని అన్ని లాక్ రెమెడీస్, లాక్ డెఫ్, తర్వాత అవన్నీ కూడా మిల్క్ ఇంటాలరెన్స్ ఉండే రెమెడీస్. అలాంటి రెమెడీస్ లో అవుట్ సైడ్ ద లాక్ రెమెడీస్ నాట్రమ్ కార్బ్ కూడా ఒక రెమెడీ అన్నమాట. వీళ్ళకి ఏంటంటే చిన్న ఫుడ్ లో చిన్న తేడా వచ్చినా కూడా వాళ్ళకి తొందరగా స్టమక్ అప్సెట్ అయిపోతుంది, లేకపోతే కడుపులో నొప్పి వస్తుంది, విపరీతమైన డయేరియా ఉంటుంది. ఇది పిల్లల్లో కొంతమందికి చూస్తే ఏంటోనండి, ఏ చిన్న తిన్నా కూడా ఊరికే వీడికి కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఏం తిన్నా కూడా అరగదు, ఇబ్బంది పడుతుంటాడు అనుకున్న వాళ్ళకి నాట్రమ్ కార్బ్ ఇస్ ఎ వెరీ గుడ్ రెమెడీ. వాళ్ళకి అది డైజెస్టివ్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి పెయిన్స్ అవి లేకుండా హెల్ప్ చేస్తుంది. ఈ మిల్క్ ఇంటాలరెన్స్ లో ఇంకొక రెమెడీ ఏంటంటే క్యాల్కేరియా కార్బ్. మనకి క్యాల్కేరియా కార్బ్ అనగానే గుర్తొచ్చేవి ముందు ఫ్యాట్, ఫెయిర్, ఫ్లాబీ పర్సనాలిటీస్. అంటే పొద్దుగా ఉంటారు, తొందరగా అలసిపోతారు, ఈజీగా కొంచెం శ్రమ చేసినా స్వెట్ వచ్చేస్తుంది, వాళ్ళ మూమెంట్ లో చాలా స్లోగా ఉంటారు, ఆ ఇలాంటిది. కానీ కాల్కేరియా కార్బ్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మనకి కామన్ గా చూసే ఫెయిర్, ఫ్యాట్, ఫ్లాబీ పర్సనాలిటీస్ ఉన్నా కూడా రెండో రకం బాగా లీన్ గా బాగా థిన్ గా ఉంటారు. అది కూడా అంటే ఓవరాల్ పిక్చర్ సరిపోతే వాడు సన్నగా ఉన్నాడు కదా అని వాడికి క్యాల్కేరియా ఇవ్వడం ఆపేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇందులో పిల్లలకి కాళ్ళు చల్లగా ఉంటాయి, తర్వాత ఎమాసియేటెడ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళు చేతులు అర్భకంగా ఉంటాయి, పొట్టేమో పెద్దగా ఉంటుంది, ఎన్లార్జ్ అయి ఉంటుంది. వీళ్ళకి కోల్డ్ కి బాగా సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. వాక్సీ పేల్ గా ఉంటుంది ఫేస్. వీళ్ళకి తలలో ఫాంటనల్స్ అవి సూచర్స్ తొందరగా క్లోజ్ అవ్వవు. ఓకే. ఇది జనరల్ కాల్కేరియా స్టేట్. వీళ్ళకి ఈ కాల్కేరియాని మిల్క్ పడనప్పుడు ఏంటంటే మిల్క్ డిసగ్రీస్, ఆ డిసగ్రీ అయిన మిల్క్ త్రో అప్ చేయడంలో సవర్ గా వస్తుంది. సవర్ కర్డ్స్ అంటే ఇది కూడా కడలపై వస్తుంది అతిసలగా, కాకపోతే ఇందులో పుల్లగా వస్తుంది. వాడు ఏ చేసినా కూడా పుల్లగా ఉండడం అనేది సోర్నెస్ ట్రాన్స్ టు దిస్ రెమెడీ అన్నమాట. ఈ కాల్కేరియా పేషెంట్ ని ఒక 4 స్టేజెస్ లో డెఫినెటివ్ గా కనుక్కోవచ్చు పిల్లల్లో. ఒకటి ఏంటంటే టీతింగ్ లో ఎట్లా ఉంటుంది, వీళ్ళకి గమ్స్ అన్ని స్వోలన్ గా ఉంటాయి, థ్రాబింగ్ పెయిన్ ఉంటుంది. వీళ్ళకి టీత్ లో కూడా డిలే ఉంటుంది, డెంటిషన్ ఇస్ ఆల్సో డిలేడ్ అన్నమాట. ఇంకొకటి రికెట్స్. ఇందులో ఫ్యాట్, ఫెయిర్, పాలిడ్ చైల్డ్. ఓకే. వాడికి ఏంటంటే ఒక దగ్గర వేస్తే ఎక్కడ వేసినాడో అక్కడే కూర్చోంటాడు, తొందరగా కదలడానికి ఇష్టపడ్డా అనమాట. తొందరగా స్వెట్స్ వస్తాయి, కోల్డ్ స్వెట్ వస్తుంది. అంటే చల్లగా ఉండే రూమ్ లో పనిచేస్తున్నా కూడా
ఉంటాడు, విపరీతమైన బ్రెత్లెస్నెస్ ఉంటుంది. కొంచెం ఎగ్జర్ట్ చేసినా కూడా బ్రెత్లెస్నెస్ ఉంటుంది. ఇంకొకటి ట్యూబర్కులర్ టైప్, వీడికి గ్లాండ్స్ అన్ని చాలా హార్డ్ గా ఉంటాయి, స్వెల్లింగ్ ఉంటాయి, అంటే ఎక్కువ టాన్సిల్స్ వస్తుందండి, ఊరికే వాచిపోతాయి, లేకపోతే నా అడినాయిడ్స్ వస్తాయి, ఊరికే స్వెల్ అవుతాయి, ఊపిరి అందదు, రాత్రి విపరీతమైన చెమటలు వస్తాయి, పడుకుంటే నా పిల్లో కవర్ అంతా తడిసిపోతుంది. అది కాల్కేరియా పిక్చర్. ఈ పిక్చర్ లో మనం ఎలాంటి కండిషన్ లో అయినా ఆ అది డెఫినెటివ్ గా ఈ వామిటింగ్ లోనే కాదు, త్రోఅప్ లోనే కాదు, డైరియాలోనే కాదు, మన డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదు, ఈ కాల్కేరియా పిక్చర్ అనేది ఎందులో కనిపించినా కూడా ఇండికేటెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కడుపు నొప్పికి ఇంకొక రీజన్ ఏంటి? కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ చాలా కామన్. ఇది కాన్స్టిపేషన్ లో అఫ్ కోర్స్ నాక్సోమిక్ యాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రెమెడీస్ టు థింక్ ఆఫ్. ఇందులో ఎలా ఉంటుంది అంటే, బేబీ కాన్స్టిపేటెడ్ గా ఉంటాడు, బాగా గ్యాస్ ఉంటుంది, వీళ్ళకి డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మోషన్ కి వెళ్ళాలంటుంది కానీ కంప్లీట్ అవ్వదు, ఇన్ఎఫెక్చువల్ డిజైర్ ఫర్ స్టూల్ అంటారు అనమాట. కాన్స్టిపేషన్ విత్ కాన్స్టెంట్ ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ ఫర్ స్టూల్. వెళ్ళాలని ఉంటుంది, వెళ్తే రాదు, లేకపోతే వెళ్ళాలని ఉంటుంది, వెళ్తే ఫినిష్ అవ్వదు. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ లో పాస్ చేస్తూ ఉంటాడు. ఈ నక్సోమిక్ ఒక్క కాంట్రా ఇండికేషన్ ఉంది, ఏంటి అంటే absence ఆఫ్ ఆల్ డిజైర్ ఫర్ డెఫికేషన్ ఈజ్ ఎ కాంట్రా ఇండికేషన్. అంటే నాకు అసలు వెళ్ళాలన్న ఇదే లేదండి అన్నాడు అనుకోండి, అది నక్సోమికా కేసు కాదు. ఓకే, ఎందుకు అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకమైన క్లూస్ ఇస్తుంది మనకి. సో నాకు కాన్స్టెంట్ గా వెళ్ళాలని ఉందండి, వెళ్తూనే ఉంటాను, కొంచెం కొంచెం వస్తుంది, అది ఫినిష్ అవ్వదు, కంప్లీట్ అవ్వదు అంటున్నాడు అనుకోండి, నాకు స్వామికి ఆలోచించవచ్చు. కానీ నాకు అసలు అర్జే లేదన్నాడు అనుకోండి, దాని రీజన్ వేరు, నెక్స్ట్ వాటిలో చెప్తాను ఎందుకో. ఆ వాటిలో అది నాకు స్వామిక ఇండికేటెడ్ కాదు. నెక్స్ట్ది అలూమినా. ఓకే, ఈ అలూమినాలో ఈ అలూమినాలో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే సెరిబ్రో స్పైనల్ యాక్సిస్ లో డిస్టర్బెన్స్ ఉంటుంది, తర్వాత బాడీలో పారసిస్ స్టేట్, పెరాలిటిక్ స్టేట్ ఉంటుంది. అంటే ఏంటంటే పక్షవాత స్టేట్ అన్నమాట అది. అవి ఇంటెస్టైన్స్ సరిగా పని చెయ్యక దాని వల్ల వాళ్ళకి మోషన్ రాదు, దాని వల్ల మస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్, ఇందులో డ్రైనెస్ ఉంటుంది, కానీ ఇందులో ఉండే కాన్స్టిపేషన్ ఎందుకు అంటే ఆ లోపల ఉన్న ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెరాలిటిక్ మూవ్మెంట్ లేక, అవి పుష్ చేసే వాటికి కెపాసిటీ లేక వచ్చే ఆ కాన్స్టిపేషన్ అల్యూమినా స్టేట్ అన్నమాట. ఇంకొకటి బ్రయోనియా. బ్రయోనియా ఏంటి? బ్రయోనియా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ అరే వీడు బద్ధకం చెప్పిన పని అవ్వదు. అది అది బ్రయోనియా. ఓ అంటే వాడిని కదపడానికి కానీ, వాడిని కదిలిన వాడిని మళ్ళీ చేయడానికి కానీ ఒక పట్టాన చేయడు. ఎందుకంటే వీడి అన్ని స్లోనెస్, ప్రతి యాక్టివిటీలోనూ స్లోనెస్ అనేది బ్రయోనియా పిక్చర్. ఓకే, వాడి కంప్లైంట్స్ కూడా అంతే, స్లోగా డెవలప్ అవుతాయి, డేస్ తరబడి తీసుకుంటాయి, ఆ తర్వాత నెమ్మదిగా దాని సింటమ్స్ కనిపిస్తాయి. ఈరోజు మధ్య ఒక కేసు, సింపుల్ కేసు చెప్తాను, కోల్డ్ అండ్ కాఫ్ కేసు. ఆ పిల్లాడు వారం క్రితం ఎప్పుడో, 10 రోజుల క్రితం ఎప్పుడో బాగా చల్లగా ఉండే డ్రింక్ తాగాట. మాకు వెదర్ బాగా చల్లగా ఉంది. వాడికి సిమ్టమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత స్టార్ట్ అయ్యాయి. ఎలా స్టార్ట్ అయ్యాయి అది కూడా, కొంచెం చలి చలిగా ఉంది, జ్వరం లేదు, ఏం లేదు, చలి చలిగా ఉందన్నాడు, నాకు పడుకోవాలని ఉందన్నాడు. సరే సీజనల్ దీంట్లో యూపటోరియం సరిపోతుంది కదా అని ఇస్తే ఇంప్రూవ్ అయింది, చిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కానీ దగ్గు మాత్రం విపరీతం అయిపోయింది. అది ఎలాంటి దగ్గు అంటే క్రూపీ కాఫ్ అన్నమాట. ఏమిట్రా ఎందుకు స్టార్ట్ అయింది అసలు అని అడిగితే, వారం రోజుల క్రితం ఎప్పుడో నేను చల్లది తాగాను, అది కూడా వాళ్ళు ఆలోచించుకుంటే ఏమైందా అని, వారం రోజుల క్రితం ప్రాబబ్లీ చల్లగా తాగాను, అదేమన్నా రీజన్ ఏమో అనుకుంటా. అంటే సిమ్టమ్స్ డెవలప్ అవ్వడానికి 1 వీక్ టైం పట్టింది. ఎలా ఉంది అంటే డ్రై కాఫ్ అన్నమాట, బార్కీ కాఫ్ అంటారు దాన్ని. ఆ కాఫ్ లో ఒక డోస్ బ్రయోనియా ఇస్తే అదే సెటిల్ అయింది. ఓకే, అది బ్రయోనియా.
ఇప్పుడు కాన్స్టిపేషన్ కి వస్తే, బికాస్ డ్రైనెస్ వల్ల ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి అసలు మోషన్ కి వెళ్ళాలన్న డిజైరే ఉండదు. అండ్ వచ్చిన స్టూల్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, కాలిపోయిన దాంట్లో బర్న్ట్ లాగా ఉంటుంది. అది బ్రయోనియా స్టేట్. ఇది మనం కాలిక్ కి సంబంధించిన జస్ట్ కొన్ని మందులు, కామన్ గా యూజ్ చేసే కొన్ని మందులు, వాటి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే ఇండికేషన్స్ ఇస్తున్నాను. ఇంకొకటి క్రేడల్ క్యాప్. క్రేడల్ క్యాప్ అంటే ఏంటంటే పుట్టిన పిల్లలకి తల మీద ఒక పసుపు రంగు ప్యాచ్ లాగా వస్తుంది, డ్రైగా డాండ్రఫ్ దీనిలాగా వస్తుంది. దాన్ని క్రేడల్ క్యాప్ అని కానీ సెబోరిక్ డర్మటైటిస్ అని కానీ అంటారు. నేను మీకు గ్రూప్ లో ఒక పిక్చర్ పెడతాను. ఇది ఎలా ఉంటుంది అని మీకు అర్థం అవ్వడానికి. కింద పంపించేయచ్చు కదా. షేర్ కూడా చేయొచ్చు అబ్బా, షేర్ కూడా చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేస్తే మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది సార్. కావాలంటే షేర్ కూడా చేయొచ్చు. పిక్చర్ పెట్టాను చూసుకోండి. ఇది క్రియేట్ వచ్చింది స్క్రీన్ సార్. షేర్ చేయండి మేడం, ఒక నిమిషము. రాలేదు మేడం. నాకు లోడ్ అయినట్టు చూపిస్తుంది. సరే, వచ్చింది ఒక వచ్చింది నిమిషంలో మేడం, మీకు వచ్చింది. డాక్టర్ మోస్ట్ లైక్లీ గారు కంటిన్యూ చేసుకుంటూ చేయండి. గ్రూప్ లో వచ్చింది, గ్రూప్ లో వచ్చింది. ఇందులోనా జూమ్ లో కంటిన్యూ అంటావా? చేసుకుంటూ చేయండి, దాన్ని బట్టి. ఓకే, లెక్చర్ కంటిన్యూ. సో దీనికి కాజ్ ఏంటో తెలియదు కానీ, బట్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆయిల్ సెక్రీట్ చేసే గ్లాండ్స్ లో తేడాల వల్ల ఈ క్రేడల్ క్యాప్ వస్తుందని అంటారు అనమాట. ఇందులో ఎట్లా ఉంటుందంటే థిక్గా, స్కేలీగా, తర్వాత కొన్ని కేసెస్ లో ఇచ్చీగా, వేరే సిమ్టమ్స్ ఏమి ఉండవు పెద్ద. కానీ తల మీద స్నానం చేసి తీద్దామంటే ఆ పొక్కులు పొక్కులు అతుక్కుపోయి ఉంటాయి అనమాట. యూజువల్ గా అది పిల్లల్లో పుట్టిన 2 వీక్స్ నుంచి 12 months లోపు కనిపించే వన్ ఆఫ్ ద కామన్ ఇది. ఇందులో ఇండికేట్ అయ్యే కొన్ని కామన్ రెమెడీస్ ఏంటో చూద్దాం. క్యాలిసల్ఫ్. క్యాలిసల్ఫ్ లో ఏంటంటే దీని క్యాలిసల్ఫ్ యొక్క ఎఫినిటీ ఎపిడర్మిస్ అంటే స్కిన్ మీద, ఎపిథీలియల్ సెల్స్ మీద ఉంటుంది. ఇందులో ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఉంటుంది, క్యారెక్టరైజ్డ్ బై yellow స్లైమీ డిశ్చార్జెస్. ఏదున్నా కూడా ఇదర్ మ్యూకస్ ఏ అవ్వచ్చు, స్కిన్ కండిషన్ ఏ అవ్వచ్చు, పొక్కులు కట్టచ్చు, ఏదున్నా కూడా yellow స్లైమీ డిశ్చార్జెస్ అనేది ఈ క్యాలిసల్ఫ్ యొక్క పెక్యులారిటీ. ఇవి స్కేల్స్ కూడా యూజువల్ గా థిక్ గా, మాయిస్ట్ గా ఉంటాయి. దీంతో ఏమవుతుందంటే అవి గోకడంతో స్కిన్ వచ్చేసి, హెయిర్ వచ్చేసి బాల్డ్ స్పాట్స్ లాగా తయారవడము, తలలో డాండ్రఫ్ లాగా ఉండడము, ఎక్స్ఫోలియేషన్. ఇది ఇంకా రింగ్ వామ్ లాంటి కేసెస్ లో కూడా, ఈ సెబోరిక్ డర్మటైటిస్ కేసెస్ లో, అడల్ట్స్ లో కూడా రింగ్ వామ్ కానీ సెబోరిక్ డర్మటైటిస్ లో కానీ ఇది చాలా కామన్ గా యూజ్ అయ్యే రెమెడీ. ఇంకొకటి గ్రఫైటిస్. ముందు స్టికీ డిశ్చార్జెస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే రెమెడీ గ్రఫైటిస్. ఓకే. వాళ్ళకి ఏంటంటే ఐలిడ్స్ మీద, చెవుల మీద, తర్వాత స్టిక్కీగా ఉంటుంది, గూయిగా ఉంటుంది. ఓకే. అండ్ yellow కలర్ డిశ్చార్జెస్ ఉంటాయి. వాళ్ళకి గ్రాఫైటిస్ లో ఎలాంటి ఇరప్షన్ ఉన్నా కూడా అది వెట్ గానే ఉంటాయి, వెట్ ఇరప్షన్స్ ఉంటాయి. అండ్ దాంతో ఇప్పుడు తల మీద వచ్చినవి ఏదైనా ఉంటే అక్కడ ఆ ప్యాచ్ రావడం వల్ల అలపేషియా అంటే బాల్డ్ ప్యాచెస్ లాగా వచ్చి అక్కడి నుంచి హెయిర్ పడిపోతూ ఉంటుంది. ఇలాంటి కేసెస్ లో సోరియాసిస్ లాంటివి, ఎస్పెషల్లీ సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కేసెస్ లో అది గోకగానే అక్కడి నుంచి ఊజ్ అవుతుంది. ఊజ్ అయ్యి థిక్ గా ఒక లేయర్ కట్టేస్తుంది అనమాట. ఆ లేయర్ అలా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పైలప్ అయ్యి లేయర్స్ ఆఫ్ స్కిన్ థిక్ గా ఉండేది, వెట్ గా ఉండేది కనిపిస్తుంది. అలాంటి చూసినప్పుడు గ్రాఫైటిస్ ఆలోచించవచ్చు.
రఫెటిస్ తో పాటు ఇంకొక కామన్ గా యూజ్ అయ్యే రెమెడీ ఏంటంటే మెజీరియం. ఇలా థిక్ క్రస్ట్స్ అంటే లెదర్ లైక్ క్రస్ట్స్ ఉంటాయి. హెయిర్ వాటి ఆ ఏరియా నుంచి ఊజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అంతా ట్యాంగిల్ అయిపోయి గ్లూ అయిపోతుంది. ఇంకొకటి అఫ్ కోర్స్ ఇలాంటి ఉన్న కేసెస్ లో హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు లాస్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే మెజీరియం లో లెదరీ స్కాబ్స్ విచ్ కలెక్ట్స్ పస్ అండర్నీత్. అది తీయగానే ఏమవుతుందంటే బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయ్యి ఊజ్ అవుతుంది, మళ్ళీ స్కాబ్ కడుతుంది. ఇలా థిక్ గా లెదరీగా క్రస్టీగా ఉండే స్టేట్ మెజీరియంది. ఇంకా ఇప్పుడు ఎక్కడన్నా కాలు మీదో ఎక్కడ ఉందనుకోండి, అది పొరపాటున క్లాత్ కి అతుక్కుంటే క్లాత్ ఇలా తీయగానే అతుక్కుపోతుంది క్లాత్ కి వెట్టుది. అది క్లాత్ ని మనం విడిదీయగానే ఏమవుతుందంటే బ్లీడ్ అవుతుంది అనమాట. అంటే అంత డెలికేట్ గా సెన్సిటివ్ గా ఉంటుంది స్కిన్. ఇందులో వీళ్ళకి ఇచ్చింగ్ ఇస్ ఇంటాలరబుల్ అండ్ అగ్రవేటెడ్ బై వార్మ్త్. ఓకే. అండ్ ఫాలోడ్ బై స్క్రాచింగ్, ఫాలోడ్ బై కోల్డ్నెస్ ఇన్ ద పార్ట్. ఇది మెజీరియం యొక్క లక్షణం. ఇప్పుడు ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం, డయేరియా. ఇన్ఫంటైల్ డయేరియా అనేది వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్. ఈ డయేరియాకి రీజన్స్ బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అగైన్ ఇందాక అనుకున్నట్టు ఫుడ్ అలర్జీస్ అవ్వచ్చు, మిల్క్ పడకపోతే ఉండొచ్చు, మాల్ అబ్జార్ప్షన్ అంటే ఇంటెస్టైనల్ డిజార్డర్స్ లో ఇంటెస్టైన్ లో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, క్రాన్స్ కానీ లేకపోతే ఐబిఎస్ లాంటి కండిషన్స్ కానీ ఉన్నప్పుడు. తర్వాత ఏవో మందు వేసుకున్నానండి పడలేదు, యాంటీబయాటిక్స్ వేసుకున్నానండి డయేరియా వచ్చింది. అంటే రీజన్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు. ఇంకొకసారి ఎక్కడో బయట తింటాడు, ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్. ఇలాంటి కేసెస్ లో డయేరియా అనేది చూడొచ్చు. ఇప్పుడు పిల్లలకి ఏదో పాలు పడతాము, ఆ వాటర్ లో క్లియర్ గా లేదు, క్లీన్ గా లేదు, అలాంటప్పుడు దిల్ స్టార్ట్ విత్ డయేరియా. ఇలాంటి కేసెస్ అన్నిట్లో కూడా ఆ మనకి ఎలాంటి మందులు వాడచ్చు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం అనేది ఒక ఫ్యూ మందుల్ని డిస్కస్ చేసుకుందాం. మెయిన్ది ఆర్సనిక్. ఆర్సనిక్ అనగానే ఫస్ట్ ఫుడ్ పాయిజనింగ్ అనగానే ఫస్ట్ థింగ్ బుర్రకు తట్టే రెమెడీ ఆర్సనిక్ అమాల్గం. ఇందులో వామిటింగ్, స్టూల్స్ రెండు కూడా సైమల్టేనియస్ గా ఉంటాయి. అండ్ ఇది తిన్నా తాగినా ఇలా తిని తాగగానే ఇటు వామిటింగ్ అయిపోతుంది, లేకపోతే అటు త్రోప్ అయిపోతుంది. ఇంకొకటి ఆర్సనిక్ లో ఎప్పుడు కూడా క్లీన్ టంగ్ ఉంటుంది. అంటే ఆ వాట్ ఎవర్ ఆ వామిటింగ్ అయ్యేది విపరీతమైన స్మెల్ ఉంటుంది అనమాట, యాక్రిడ్ గా ఉంటుంది. ఆ త్రో అప్ అయిందండి, గొంతంతా మండిపోతుంది, నోరంతా మండిపోతుంది అంటాడు. అండ్ దానికి బర్నింగ్ అనేది ఆర్సనిక్ లక్షణం. అందులో వీడికి కోల్డ్ డ్రింక్స్ మామూలుగా ఆర్సనిక్ వామ్త్ ని ఇష్టపడే పేషెంట్ అయినా కూడా తాగడానికి వచ్చేసరికి వాడి లైకింగ్ ఇస్ ఫర్ కోల్డ్ డ్రింక్స్. ఆర్సనిక్ ఏంటంటే క్రానిక్ కంప్లైంట్స్ లో థర్స్ట్లెస్, బట్ అక్యూట్ దీంట్లో స్మాల్ స్మాల్ సిప్స్ కొంచెం 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 తాగుతూ ఉంటాడు. ఈ మోషన్ బాగా అయిపోతే వీడికి నీరసం వచ్చేస్తుంది. ఎన్ని ఎన్ని మోషన్స్ అయ్యాయిరా అంటే 2 మోషన్స్ అయ్యాయి. కానీ వాడి నిస్త్రాణ ఎట్లా ఉంటుందంటే ఏ 10-15 అయితే ఎలా ఉంటాయో అలా ఉంటాడు వాడు. అంటే వాడి వాడికి ఆ ప్రాస్ట్రేషన్, ఆ సింకింగ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ టు హిస్ ఇల్నెస్. అది ఆర్సనిక్ మొడాలిటీ. అది కీ సిమ్టమ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆర్సనిక్ ఇవ్వడం. టంగ్ క్లీన్ గా ఉండి వాడికి నాజియా ఉంటుంది, నాకు ఏదైనా ఇలా తినగానే వచ్చేసిందండి, ఎక్కడో ఫుడ్ తినొచ్చాను, అలాంటి కేసెస్ లో కళ్ళు మూసుకొని ఆర్సనిక్ ఆల్బమ్ ఇస్తే హీల్ ఫీల్ బెటర్. నెక్స్ట్ ది పోడోఫైలం. పోడోఫైలంలో పెయిన్లెస్ స్టూల్, బాగా స్మెల్లీగా ఉంటుంది. వీడికి కూడా విపరీతమైన నీరసం ఉంటుంది. వీడికి జెలీ లైక్ మ్యూకస్, ఆ వచ్చే మోషన్ లో మ్యూకస్ లాగా ఉంటుంది. కాకపోతే వీడికి ఏంటంటే ఒక ఫ్యూ మోషన్స్ అయ్యాయి అంటే క్రానిక్ పోడోఫైలం పేషెంట్ కి వాడికి రెక్టల్ ప్రొలాప్స్ ఉంటుంది. డిఫికల్ట్ డెంటిషన్ టైంలో, తర్వాత ఆ, లేకపోతే టీతింగ్ టైంలో, ఏదన్నా వీడికి హైడ్రోసెఫలస్ కండిషన్స్ లో కానీ ఇట్లాంటప్పుడు ఈ ఈ డయేరియా అనే ప్రాబ్లం చాలా కామన్ గా చూస్తాం. ఇంకొకటి వీడికి ప్రొలాప్స్ ఎందుకు ఉంటుంది అంటే మజిల్స్ లోను లిగమెంట్స్ లోను వీక్నెస్ ఉంటుంది. అందుకని 4-5 సార్లు డయేరియా అయింది అనగానే తొందరగా రెక్టల్ ప్రొలాప్స్ అయిపోతుంది అనమాట.
క్రానిక్ పొడోఫైలం పేషెంట్ ఏంటంటే వాడికి మామూలుగా అయ్యే మోషన్ కూడా ఎర్లీ మార్నింగ్ డయేరియా ఉంటుంది మధ్యాహ్నం వరకు, ఆ తర్వాత స్టూల్స్ మామూలుగానే ఉంటాయి. అది పొడోఫైలం. ఇంకొకటి క్యాంఫర్. క్యాంఫర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇట్స్ వన్ ఆఫ్ ద కొలాప్సివ్ రెమెడీస్. చేతిలో ఉంచుకోవాల్సిన ఎమర్జెన్సీ రెమెడీస్ లో క్యాంఫర్, చైనా, ఆర్సనిక్ ఇట్లాంటివి దోస్ ఆర్ ద కొలాప్సివ్ రెమెడీస్. వీడికి సడన్ అటాక్స్ ఆఫ్ వామిటింగ్ అండ్ డయేరియా. డయేరియా సివియర్ క్రాంపింగ్ అండ్ అబ్డామినల్ పెయిన్. ఇది వీడికి వచ్చే స్టమక్ లో క్రామ్స్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా వెళ్తాయి. అంటే కాఫ్ లో కొంతసేపు కడుపులో నొప్పి అంటాడు, ఆ తర్వాత నాకు కాఫ్ లో విపరీతమైన పిక్కల్లో విపరీతమైన ఇది వచ్చేస్తుందండి, నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అది ఎంత వరకు అంటే ఆఫీస్ అనే స్టేట్ వరకు వెళ్లే వరకు కూడా అది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. ఈ క్యాన్సర్ ని కనుక్కోవాలంటే వాడికి బాడీ బోల్డ్ అని మోషన్స్ అయిన తర్వాత సివియర్ గా ఉంటాయి. కొలాప్సివ్ రెమెడీస్ కదా, ఇందులో వచ్చే సిమ్టమ్ పిక్చర్ అన్లైక్ ఆర్సనిక్ ఇది చాలా సివియర్ గా ఉంటుంది. వాడికి మోషన్స్ అవుతాయి, వెంటనే మోషన్స్ అయిపోతాయి, బాడీ చల్లగా అయిపోతుంది. చల్లగా ఉన్నా కూడా చెమట ఉండదు. కప్పుకోవడానికి ఏదైనా ఇస్తే నాకు కప్పుకోవడానికి వద్దంటాడు. అండ్ విపరీతమైన లోపల నుంచి హీట్ వచ్చేస్తుంటుంది, బర్నింగ్ హీట్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. మామూలుగా అయితే సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్, కానీ ఇలా ఉన్నప్పుడు కండిషన్ లో మాత్రము వాడు దుప్పటి అది కప్పుకోవడానికి ఇష్టపడ్డనమాట. ఇందులో ఆర్సనిక్ లాగా ఇది కూడా వైలెంట్ థర్స్ట్ ఇన్ అక్యూట్ కంప్లైంట్స్, క్రానిక్ లో థర్డ్ క్లాస్ రెమెడీ. నెక్స్ట్ ది ఎపిలెప్సీ. మనము ఇది ఒక ఆర్డర్ లో ఇస్తున్నాను, ఎందుకంటే ఒక దాంట్లోంచి ఒకటి బిల్డ్ అవుతుంది అన్నట్టుగా ఐఎమ్ గివింగ్ యూ ఆ ఆర్డర్ లో. ఎపిలెప్సీ అనేది పిల్లల్లో చాలా మందిలో కనిపిస్తుంది. దానికి రీజన్ అన్నిట్లోనూ రీజన్ చెప్పగలుగుతాము, చెప్పలేము. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు. ఇంజురీస్ అంటే పుట్టిన పిల్లల్లో ఇంజురీస్ ఏంటంటే వాళ్ళ బర్తింగ్ లోనే హెడ్ లో డెలివరీలో ఇంజురీస్ అయితే ఫోర్సెప్స్ వల్ల డెలివరీస్ అవ్వచ్చు, లేకపోతే లేకపోతే ఏంటంటే వాళ్ళు తీసే దీంట్లో సక్షన్ చేసినప్పుడు హెడ్ లో ఇంజురీస్ అవ్వచ్చు. వీటన్నిటిలో కూడాను ఆ ఆ ఇంజురీ వల్ల ఎపిలెప్సీ ఉండొచ్చు. ఇంకొకటి మన ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ కానీ ఎన్సెఫలైటిస్ కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. అన్నోన్ కాజెస్, బోల్డ్ కాజెస్ ఉంటాయి. కంజెనిటల్ మెటబాలిక్ డిజార్డర్స్ లో కూడా ఇలాంటి ఎపిలెప్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో మనం కొన్ని కామన్ గా ఇవ్వగలిగిన రెమెడీస్ ఏంటంటే సిక్యూటావిరోజా violent convulsions followed by prolonged unconsciousness and utter prostration. సిక్యూటా అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే వీడికి సీజర్ స్టార్ట్ అవుతాయి, ఇలా వెళ్ళిపోతాడు వెనక్కి, బ్యాక్వర్డ్ ఆర్చింగ్ ఉంటుంది అనమాట. ఇందులో గ్రాండ్ మాల్, పెటిట్ మాల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీజర్స్, అన్ని రకాల సీజర్స్ ఒకే మనిషిలో కనిపిస్తుంది. ఇంకొకటి మల్టిపుల్ ఫిట్స్, ఒకటి ఫాలోడ్ బై అనదర్ అనేది కామన్ గా కనిపిస్తుంది అనమాట సీజర్స్ ఉన్న టైంలో. వీడికి సీజర్ స్టార్ట్ అయ్యేది మాత్రం హెడ్ లో స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ నెమ్మదిగా ఇట్లా బ్యాక్ అనమాట, ఇలా 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 వెళ్ళిపోయి బెండింగ్ బ్యాక్వర్డ్స్ అనేది ఇందులో బాగా ఆర్చింగ్ ఆఫ్ ద బ్యాక్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఎపిలెప్సీ విత్ స్వెల్లింగ్ ఆఫ్ ద స్టమక్, ఇంకా వాయిలెంట్ స్పాజమ్స్ ఆఫ్ డయాఫ్రమ్. వీడికి ఇది వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఫేస్ అంతా రెడ్డిష్ గా, బ్లూయిష్ గా, జా లాక్ అయిపోతుంది, కాన్షియస్నెస్ ఉండదు, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, లిమ్స్ అన్ని డిస్టార్టెడ్ అయిపోతాయి. అండ్ ఫస్ట్ ఈ వచ్చే సీజర్స్ ఇనీషియల్ గా ఏంటంటే షార్టర్ ఇంటర్వెల్స్ లో వస్తాయి, ఆ తర్వాత వెంటనే వచ్చేస్తాయి, ఆ తర్వాత స్లో డౌన్ అవుతాయి, అండ్ దెన్ దిల్ స్లోలీ స్టార్ట్ టు కమ్ ఎట్ లాంగర్ ఇంటర్వెల్స్. ఇది భర్తీ వల్ల వచ్చే దీంట్లో కూడా సిక్యూటావిరోజా ఇస్ వన్ ఆఫ్ ద హెడ్ ఇంజురీ వల్ల వచ్చే ఎపిలెప్సీలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీస్. ఇంకొక ఫ్యూ రెమెడీస్ ఏంటంటే బ్యూఫోరానా కూడా అలాంటిదే, బరైటా కార్బ్ అలాంటిదే, బరైటా మ్యూర్ కూడా ఈ కేటగిరీలోకి చెందినవి. ఇందులో ఎపిలెప్సీకి ట్రిగర్స్ దేని వల్ల ట్రిగర్ అవుతుంది అంటే వర్మ్స్ వల్ల అవ్వచ్చు, బ్రెయిన్ స్పైన్ కంకషన్స్ అవ్వచ్చు, ఫాల్స్ వల్ల అవ్వచ్చు. వీళ్ళకి పుట్టగానే ఏదన్నా ఇరప్షన్స్ ఉన్నాయి, ఎగ్జిమా లాగా వచ్చింది, దాన్ని సప్రెస్ చేశారు, సప్రెస్ ఇరప్షన్స్ వల్ల అవ్వచ్చు, బర్త్ ఇంజురీస్ వల్ల అవ్వచ్చు,
మెకానికల్ ఇంజురీస్ అంటే ఏదన్నా బ్రెయిన్ లోకి దిగి వాడు ఏదో ఆడుకుంటున్నాడు తగిలింది లోపలికి, ఇలాంటి బోల్డ్ రీజన్స్ వల్ల సిక్యూటా విరోజాల ఇస్ ఆర్ ద కాజేషన్స్ అనమాట. నెక్స్ట్ క్యూప్రమ్ మెటాలికం. క్యూప్రమ్ మెటాలికం అనగానే క్లెన్చ్డ్ ఫిస్ట్స్, బ్లూ లిప్స్ క్యూప్రమ్ ని గుర్తుపట్టడానికి వన్ ఆఫ్ ద కీ ఇండికేషన్స్. క్లోనిక్ స్పాజం, ఇందులో ఫింగర్స్ లోను టోస్ లోను ఎపిలెప్సీ మొదలయ్యి ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ. యూజువల్ గా ఫ్రీక్వెంట్లీ థమ్స్ ఆర్ క్లెన్చ్డ్ అండ్ పామ్స్ ఆఫ్ ద హ్యాండ్స్ రెండు ఇలా గట్టిగా కన్వల్షన్స్ టైంలో క్లెంచ్ చేస్తుంటాడు అనమాట. వీడికి ఎపిలెప్సీ బిగిన్స్ ఇన్ ద ఎపిలెప్సీకి ఒక ఆరా ఉంటుంది, అంటే వాళ్ళకు వస్తుంది అని కన్వల్జన్ వచ్చేలోపు తెలిసే స్టేట్ ని ఆరా అంటాం. అలా ఆరా వీళ్ళకి నీస్ లో మొదలయ్యి నెమ్మదిగా ఇట్లా గ్రాడ్యువల్లీ అసెండ్ అప్వర్డ్స్. ఇందులో వీళ్ళకి విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది, అలాగే మౌత్ లో మెటాలిక్ టేస్ట్ ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్స్. ఇప్పుడు ట్రిగర్స్ క్యూప్రోమెట్కి ఎలా ఉంటాయో చూద్దాం. వీడికి సప్రెస్డ్ ఇమోషన్స్ అంటే క్యూప్రమ్ ఇస్ వెరీ రిజిడ్ రెమెడీ. వాడికి ఏదన్నా నచ్చకపోయినా ఏదైనా చేయకపోయినా యూజువల్ గా ఎక్స్ప్రెస్ చేయడు. కాకపోతే ఆ ఎక్స్ప్రెస్ చేయందంతా పైలప్ చేసుకున్నప్పుడు ఇట్ కుడ్ బి అన్ ఎఫెక్ట్ ఆఫ్ సప్రెస్డ్ యాంగర్ ఆర్ ఇమోషన్. ఆ సప్రెషన్ ఎలా ఉంటుందంటే ఫుడ్ స్వెట్ సప్రెస్ అవ్వచ్చు, మీజిల్స్ సప్రెస్ అవ్వచ్చు. ఓకే, సప్రెషన్ దేనికి, వాడు చల్లగాల్లోకి వెళ్ళొచ్చాడు సిమ్టమ్స్ సప్రెస్ అవ్వచ్చు. వీటన్నిటి కూడా అలా సప్రెషన్ వచ్చిన కేసెస్ లో అవి సడన్ గా సపోజ్ వాడికి ఫిట్ వచ్చింది, సీజర్ వచ్చింది, ఏం చేశాడండి చల్లగాల్లోకి వెళ్ళొచ్చాడు, అదేదో కోల్డ్ వచ్చిందండి ఏదో ఇచ్చాము అది తగ్గిపోయింది, కానీ వీడికి వెంటనే సీజర్ వచ్చేసింది. అలాంటి కేసెస్ లో కళ్ళు మూసుకొని క్యూప్రోమెట్ ఇవ్వచ్చు అనమాట. ఇది వరకు మనకి ఇప్పటికీ కూడా ఇంకా ఊళ్ళలో ముందు ఫిట్స్ వచ్చేయగానే చేతికి ఏదైనా రాగి తాళాలు ఇస్తారు, ఎందుకు అంటే దాని యాక్షన్ ఆఫ్ ద రెమెడీ అలాంటిది అనమాట. సీజర్స్ ఫుడ్ మనకి ఇడియోపతి కాజెస్, వేరే కాజెస్ వల్ల వచ్చే సీజర్స్ ఒకటి, ఇంకొకటి ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. ఫెబ్రైల్ సీజర్స్ నాకు మామూలుగా ఇప్పుడు ఉండదు, కానీ ఫీవర్ వచ్చిన టైంలోనే సడన్ గా ఫీవర్ షూటప్ అయినప్పుడు వీళ్ళకి సీజర్స్ వస్తాయి అనమాట. వాటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. ఇవి యూజువల్ గా 6 months నుంచి 5 years పిల్లల్లోపు ఎక్కువ కనిపిస్తుంది. అవి ఇప్పుడు కోల్డ్ అవ్వచ్చు, కాఫ్ అవ్వచ్చు, ఎయిర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఇది అవ్వచ్చు, లేకపోతే సడన్ గా ర్యాపిడ్ రైజ్ ఇన్ ద బాడీ టెంపరేచర్ అవ్వచ్చు. చల్లగాల్లోకి వెళ్ళొచ్చాడు, అక్కడి నుంచి బాగా వేడిగా ఉన్న రూమ్ లోకి వచ్చాడు, సడన్ గా బాడీ టెంపరేచర్ లో ఫ్లక్చుయేషన్ వచ్చింది, అలాంటి వీటిలో సీజర్స్ రావచ్చు. లేదు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సీజర్స్ ఉంటే దాని వల్ల కూడా రావచ్చు. ఈ బెల్లడోనా ఇండికేషన్స్ ఏంటి? బెల్లడోనా అనగానే ఫస్ట్ థింగ్ సడన్ ఆన్సెట్ అనేది బెల్లడోనా సిమ్టమ్. కన్వల్షన్స్ ఏంటంటే ఇవి చేతిలో మొదలయ్యి అండ్ వాళ్ళకి చేతిలో ఎట్లా ఉంటుందంటే ఏదో ఎలక పరిగెడుతున్న ఫీలింగ్ ఉంటుంది, దాన్ని సెన్సేషన్ ఆఫ్ అ మౌస్ రన్నింగ్ అప్ ద లేమ్ అంటారు. వాళ్ళకి అదొక పెక్యులారిటీ, అంటే ఒక్కొక్క మందుకి వచ్చే ఫిట్స్ అవైనా కూడా ఒక్కొక్క మందు ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఆ ఫీజ్ అది పట్టుకుంటే మనకి ఏ మంది వల్ల దొరుకుతుంది. మనం దానికోసం ఈ పెక్యులియర్ సిమ్టమ్స్ అన్నిటిని అంటే అన్ని జమకూర్చుకొని ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దీంట్లో ఇలా ఉంటుంది దాంట్లో అలా ఉంటుంది. అచ్చా మన కళ్ళ ముందు ఒక కేసు కనిపిస్తే ఓహో ఇది ఇలా వస్తే ఈ మంది ఇవ్వాలి కదా అని తెలియడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం వీడికి బెల్లడోనా అనగానే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సడన్ గా రావాలి, వైలెంట్ గా ఉండాలి. ఓకే, ఫ్లష్డ్ ఫేస్ ఉంటుంది, తర్వాత అన్ని సెన్సెస్ అన్ని కూడా బాగా ఎగ్జాగరేటెడ్ గా ఉంటాయి, హెపరెస్థీసియా అంటారు అన్నమాట. ఈ 4-5 సిమ్టమ్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తే కళ్ళు మూసుకొని ఆ కేసుకి బెల్లడోనా ఇవ్వచ్చు. లేదు బిఫోర్ యూ ఈవెన్ ఫిగర్ అవుట్ అసలు నాకు ఆ కేసులో ఏం చేయాలో తెలీదు, రైట్, అక్కడ ఏమైందో తెలీదు, ముందు బెల్లడోనా ఇవ్వండి. ఇట్ విల్ గివ్ యూ అట్లీస్ట్ సిమ్టమ్ పిక్చర్ ని బయటికి తీసుకొస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలనేది అవసరాన్ని బట్టి చూడొచ్చు అనమాట. అయితే దీంట్లో ట్రిగర్స్ ఏంటి? చల్లగాలి డ్రాఫ్ట్స్ లోకి వెళ్ళడము. వీడికి ఒక పెక్యులారిటీ ఏంటంటే హెయిర్ కట్ తర్వాత ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఓకే, వాషింగ్ ద హెడ్, స్వెట్ ఒకవేళ చెక్ స్వెట్ ఉన్నా, లేకపోతే స్ట్రాంగ్ లైట్ కి నాయిస్ కి, ఎక్కువ వేడి ఉండకూడదు ఎక్కువ చల్ల ఉండకూడదు, వీటన్నిటికీ కూడా ట్రిగర్ అయ్యేది బెల్లడోనా పిక్చర్. ఇంకొకటి జల్సీమియం. ఈ జల్సీమియం అనేది
ఫీవర్ పిక్చర్లే చూసుకోవాలి. ఎందుకంటే జల్సీమియం పేషెంట్ అనగానే థర్స్ట్లెస్, స్టూపర్, డల్నెస్, డ్రౌజీ స్టేట్ ఇస్ జల్సీమియం పిక్చర్ ఫీవర్స్ లో. వీడికి బాగా వార్న్ అవుట్ లుక్ ఉంటుంది, స్లీపీగా ఉంటాడు, డల్ అండ్ రెడ్ ఫేస్ ఉంటుంది. వార్న్ అవుట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా వాడికి ఉన్న ఫీవర్ కి వాడికి ఉన్న డల్నెస్ కి రెండిటికి ఆ నీరసానికి దీనికి మ్యాచ్ ఉండదు అనమాట బేసిక్ గా. అది ఇదే స్టేట్ మనకి బాక్టీషియాలో కూడా కనిపిస్తుంది. బాడీ పెయిన్స్ వచ్చిన విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి, ట్రెమ్లింగ్ ఉంటుంది. వీటిలో ట్రెమ్లింగ్ ఎంత ఎక్కువ అంటే వీడు లేచి నుంచోవాలంటే వాడు ఇలా వణికిపోతుంటాడు అనమాట, ఎవరినైనా పట్టుకొని లేవాలి. టైఫాయిడ్ ఫీవర్స్ లో అయితే డార్క్ ఫేస్ ఉంటుంది, బెసొటెడ్ అపియరెన్స్ ఉంటుంది. మీజల్స్ లో మీజల్స్ లో వీడికి సిమ్టమ్స్ లో ఉన్నప్పుడు ఆ ఇరప్షన్స్ ని బయటికి తేవడానికి ఈ జల్సిమియం ని యూజ్ చేసుకోవచ్చు. ఎపిలెప్సీ చెప్పుకున్నాం. ఎపిలెప్సీ చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ 18 months లోపు పుట్టగానే ఎపిలెప్సీ ఉన్న కేసెస్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విల్ గో ఇన్ టు డెవలప్మెంటల్ డిసార్డర్స్. దాన్ని ఆటిజం అంటాం. చంద్రమోహన్ టైం ఉంటుందా? లేకపోతే ఇంకోసారి మాట్లాడుకుందాం ఆటిజం గురించి. చెప్పండి మేడం, చెప్పండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేయడానికి ఒక 5 నిమిషాలు టైం ఉంటుందేమో అండి. మేడం ఆటిజం అనేది ఇట్స్ ఓషన్ బై ఇట్ సెల్ఫ్. సో ఆటిజం లోకి వెళ్ళే లోపు చెప్పండి చెప్పండి, ఒక టెస్ట్ ఉంటే మళ్ళా చేస్తా చెప్పచ్చు. పర్లేదు చెప్పండి మేడం, సార్ అలౌ చేస్తే. మేడం ఒక చిన్న డౌట్ మేడం. సార్ అడగండి. ఆటిజం కి చెప్పండి, ఆటిజం చెప్పండి వినిపిస్తుంది మేడం. రవి గారు చెప్పండి. క్వశ్చన్ అడుగు. రవి గారు అవును question. మేడం. యాక్చువల్ గా ఒక లేడీ ముందు ప్రెగ్నెంట్ లో ప్రీమెచ్యూర్డ్ బోర్న్ మేడం, అంటే 7 months కి పుట్టారు బాబు. సో ఆ బాబు చాలా డిఫికల్టీస్, అంటే లైక్ ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అట్లా సఫర్ అయ్యి తర్వాత నడక ఇవన్నీ సంథింగ్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సెకండ్ దానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే సెకండ్ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందని వాళ్ళ భయం అనమాట. దానికి మనం హోమియోలో ఎట్లా చేయగలం మేడం దాన్ని? అంటే వాళ్ళు భయపడొచ్చు, అంత భయపడేది ఉంటుందా, లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఎట్లా చేయాలి, దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చేస్తే ఆ పుట్టే బిడ్డలో ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఎర్లీగా పుట్టడం వల్ల లంగ్స్ మెచ్యూర్ అవ్వవు అనమాట. అందువల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం అనేది చాలా కామన్. అది కాకపోతే నెమ్మదిగా విత్ ఏజ్ అది వాళ్ళు ఓవర్కమ్ అయ్యి ఆ పుట్టిన పిల్లల్లో కూడా మీరు ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ గా ఏదైనా హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక ఫ్యూ మంత్స్ లో యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ట్రబుల్ ఉన్న చైల్డ్ లో కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే మేడం. వాళ్ళకి ఏదన్నా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ ఉండి దాని వల్ల ఇలా అయితే తప్ప నాచురల్ గా ఎర్లీగా వచ్చిన ఇదైతే మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇలాగే ఉంటుందా అనేది కంగారు అవసరం లేదు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా డౌట్స్ ఉంటాడు కానీ మేడంని. సార్ ఇంకో క్లాస్ ఉంటుందా మేడం గారితో? ఇంకో క్లాస్ పెడతారా? మేడం మీరే చెప్పాలా. ఆటిజం అనేది అదొక పెద్ద ఓషన్ అండి. దాన్ని ఇంకొక రోజు విడిగా ఆటిజం కి రిలేటెడ్ అది స్టెప్స్ ఏంటి, ఆ ప్రోగ్రెషన్, వాటి రెమెడీస్ అవన్నీ కూడా నేను ఇంకొక క్లాస్ లో మనకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చెప్పుకుందాము. ఐ డెఫినెట్లీ డూ దట్. ఆటిజం ఒక ఓకే మేడం. టాపిక్ తీసుకుందాం ఒకసారి అందరం కలిసి. ఎస్. గుడ్. ఓకే.
ఇట్స్ బెటర్. మేడం ఈ ఎపిలెప్సీ గురించి ఇంకొద్దిగా చెప్పండి మేడం. సరిపోతుంది. ఏంటండి అది? సార్ ముందు ఆటిజం లో మీరు డీటెయిల్ గా చెప్పిన తర్వాత మేడం గారి క్లాస్ అరేంజ్ చేయండి సార్, చంద్రబాబు గారు సార్. సరే సార్, అట్లాగే అట్లాగే. మేడం చిన్న డౌట్ మేడం. ఇందాక అప్పుడు హెడ్ పైన స్కేలింగ్ ఫార్మేషన్ చెప్పారు, అది ఓన్లీ వెట్ చెప్పారు కానీ డ్రైకి ఏం చెప్పలేదు మేడం మీరు. యూజువల్ గా క్రేడిల్ క్యాప్ వెట్గానే ఉంటుందండి. క్రేడిల్ క్యాప్ లో డ్రైగా ఉండదు. అది సెబోరిక్ డర్మటైటిస్ అంటే ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉండడం వల్ల అది వెట్గానే ఉంటుంది. అది యూజువల్ గా డ్రై ప్యాచెస్, డాండ్రఫ్ కాదు అది. డాండ్రఫ్ అయితే డ్రైగా ఉంటుంది. మీకు క్రేడిల్ క్యాప్ ఎప్పుడు వెట్గానే ఉంటుంది. అందుకే మనం వెట్ రెమెడీస్ ఒకటే మాట్లాడుకుంటాం. అంటే ఒక బేబీకి, ఒక 4 months బేబీకి చూశాను మేడం, డ్రై స్కేల్ ఉంది. అది కూడా ఏంటంటే స్నానం చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రైస్ లేక ఒక ప్యాచ్ లాగా ఉంది. అయితే సచ్ మెడికేషన్ ఏం చే అంటే స్కిన్ డిసీజ్ కిందకని చెప్పేసి ఏమైనా దానికి ఏమైనా యూజ్ చేయొచ్చా అని. మీరు అది సెబోరిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రేడిల్ క్యాప్ అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి. అదంతా డ్రైగా ఉంది అంటే మోస్ట్ లైక్లీ సోరియాటిక్ ప్యాచ్ అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, లేకపోతే ఎటోపిక్ డర్మటైటిస్ అవ్వచ్చు. మీరు ఆ ప్యాచ్ ని బట్టి, దాని సిమ్టమ్స్ ని బట్టి కేసు తీసుకోండి. కేస్ కి సంబంధించిన మెడిసిన్ ఇస్తే అది క్లియర్ అవుట్ అయిపోతుంది. ఒక్కోసారి సింపుల్ వేరే ఏం రీజన్స్ ఉండదు, డ్రైనెస్ ఒకటే ఉంటుంది. దానికి కొంచెం ఆయిల్ అప్లికేషన్ చేసినా కూడా సరిపోతుంది. డాక్టర్ ఓకే గారు, మేడం, ఒక థ్యాంక్ నిమిషం యూ. ఇస్తే నేను ఒక చిన్న మాట మాట్లాడతా. సెబోరిక్ ఈ స్కాల్ప్ లో మీరు చెప్పారు కదా, ఆ క్యాప్ లో సిమ్టమ్స్ పెథాలజికల్ గా ఏవి దొరకలేదు అనుకో, ఇంతకుముందు సార్ అన్నట్టుగా, అప్పుడు వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చూసుకోండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ? వాళ్ళ ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎట్లా ఎవరు ఉన్నారు అక్కడ, ఆమె రిలేషన్ ఏంటి, మదర్ రిలేషన్ ఏంటి, మదర్ వెదర్ షీఈ్ యాంగ్రీ అండ్ షీ వాంట్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కదా. అట్లాంటివి ఏమైనా పెథాలజీ ఉంటే దాన్ని కోరిలేట్ చేసుకొని ఎక్స్ప్రెషన్ చూసుకొని మొదటి ఇంకా కరెక్ట్గా ఇవ్వగలిగితే యూ కెన్ డూ వండర్స్ వెరీ క్విక్లీ. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అవుతుంది. అలా అందరికీ ఇంపాక్ట్ ఉంటుందా అని అడిగితే అందరికీ ఉంటుందని చెప్పలేమండి. బట్ ప్రతి వాళ్ళలో కొంత లెవెల్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు. ఓకే, ఆ లెవెల్ ఆఫ్ డిస్టర్బెన్స్ మన బాడీ చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో దానికి అదే క్లియర్ చేసుకోగలుగుతుంది. క్లియర్ చేసుకోగలిగినప్పుడు యూజువల్ గా ఇబ్బందులు ఉండవు. చేసుకోలేని కేసుల్లో వచ్చే మనకి ప్రాబ్లమ్సే ఇప్పుడు మీకు వ్యాక్సినేషన్ అయింది, వ్యాక్సినేషన్ అయిన తర్వాత చైల్డ్ లో డెవలప్మెంటల్ డిలేస్ కనిపిస్తాయి. ఆ కేసులన్నీ ఏంటంటే బాడీ క్లియర్ చేసుకోలేని కేసులు. కొన్ని కేసులు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ అవ్వగానే మీరు ఇదర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇమ్యూనిటీ బాగున్న కేసుల్లో ఆటోమేటిక్ గా వెంటనే ఎగ్జిమా స్టార్ట్ అవుతుంది. బాడీ ఏదో రకంగా వచ్చిన డిస్టర్బెన్స్ ని డీటాక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అందరి మేడం మీద మీరు ఒకలాగా ఇందాక ఉంటుందా అంటే చెప్పలేదు. మేడం మీరు బెల్డోనా గురించి చెప్తూ, బెల్డోనా సడన్ గా వచ్చే అప్సెట్స్ అవి చెప్తూ ఒక మాట అన్నారు మేడం. అసలు ఏమి అర్థం కాకుండా కూడా బెల్డోనా వేయండి బయటికి తీసుకొస్తున్నారు. మనం మామూలు జనరల్ గా అంటే సల్ఫర్ చెప్తారు కదా, అక్కడ బ్రయోనా ఎందుకు వచ్చింది? ఇది బెల్డోనా చెప్తున్నారు కదా మేడం, అది కొంచెం క్లారిఫై చేయాలి. షూర్ అండి. అంటే మనకి ఇప్పుడు మయాస్మా బేస్ అవన్నీ తెలిసిన కేసుల్లో మీరు దాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా స్కిన్ రిలేటెడ్ కేసు ఉందనుకోండి, మీకు ఎక్కువ సిమ్టమ్స్ ఏం బయటికి రావట్లేదు, అట్లాంటి కేసులో కళ్ళు మూసుకొని ముందు సల్ఫర్ తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అన్లెస్ ఎస్పెషల్లీ పుట్టిన పిల్లల్లో వీటిలో ఏంటంటే ఫస్ట్ సోరిక్ స్టేట్ కనుక అక్కడి నుంచి మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సపోజే మీ క్లినిక్ లోకి ఒక పిల్లాన్ని తీసుకొచ్చారు, సడన్ గా ఏదో అయింది వాడికి, విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు మీకు. ఒకసారి మీకు ఎందుకు ఏడుస్తున్నాడు అని పరీక్ష చేసే టైం కూడా ఉండదు, ఎందుకంటే వాడు అంత బాధలో ఉంటాడు. అట్లాంటప్పుడు ఏంటంటే
ముందు బెల్లడోనా వేస్తే శాంతిస్తాడు పిల్లాడు. ఆ తర్వాత ఎగ్జామ్ చేసుకొని మీకు అది ఎగ్జామినేషన్ చేసుకోనో, లేకపోతే ఒక్కోసారి ఇప్పుడు అపెండిసైటిస్ లాంటి కేసెస్ ఉంటాయి, విపరీతమైన వాంతులు ఉంటాయి, విపరీతమైన నొప్పి ఉంటుంది. అట్లీస్ట్ మీరు మెడికల్ హెల్ప్ ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి కానీ, ఇంకొక మందు వెతుక్కోవడానికి కానీ ముందు ఒక డోసు బెల్లడోనా ఇచ్చారనుకోండి, ఆ రప్చర్ అవ్వకుండా ఆపగలుగుతారు. ఆ స్టేట్ లో సల్ఫర్ కంటే కూడా అక్యూట్ రెమెడీస్ బెల్లడోనా ఇస్ మోర్ యూస్ఫుల్. కాన్స్టిట్యూషనల్ స్టేట్స్ లో ఇప్పుడు సపోజ్ ఎవరికో జ్వరం, బయట చల్లగాలికి ఎక్స్పోజ్ అయ్యాడు, లేకపోతే ఎవరో ఫీవర్ వచ్చిన వాడికి ఎక్స్పోజ్ అయ్యారు, రైట్? డెఫినెట్ గా సల్ఫర్ ఇచ్చుకోవచ్చు, ప్రివెంటివ్ గా సల్ఫర్ ఇచ్చుకోవచ్చు. వాడు ఏ చల్లగాలికో ఎక్స్పోజ్ అయ్యాడండి, ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరికీ వచ్చాయి, వీడికి కూడా వస్తుందేమో, మీకు ఆ కాన్స్టిట్యూషనల్ ఇది కనిపిస్తోంది అంటే దాన్ని బట్టి మందులు ఇచ్చుకోవచ్చు కానివ్వండి. బట్ మోస్ట్ ఆఫ్ ద అక్యూట్ స్టేట్స్ లో యూ కెన్ థింక్ ఆఫ్ బెల్లడోనా. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేప్పుడు సడన్ గా నొప్పి వస్తుంది, యూ కెన్ గివ్ బెల్లడోనా, అన్లెస్ మీకు ఆ కేసు క్యామమిల్ అని ఖచ్చితంగా తెలిస్తే తప్ప బెల్లడోనా ఇవ్వచ్చు. కనీసం టెంపరీగా పెయిన్ ని రిలీవ్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ. సడన్ గా దానికి ఎకోనైట్ అంటుంటారు కదా జనరల్ గా, దానికి దీనికి సారీ అండి, మళ్ళీ అడగండి. సార్ అడిగేది అంటే సడన్ గా జరిగిన వచ్చే ఎంక్వైరీ వాటికి చేయమంటున్నారు. బెల్డోనా కాకుండా ఎకోనైట్ అంటారు కదా అని చెప్తున్నారు. సడన్ గా వచ్చేవాడి ఎకోనైట్ అంటారు కదా, దాన్ని క్లారిఫై చేయండి అంటున్నారు. సడన్ గా వచ్చే వాటిలో ఎకోనైట్ కూడా ఇవ్వచ్చు కానండి. ఎకోనైట్ ఇవ్వడానికి ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు, రైట్? వాళ్ళిద్దరు చల్లగాల్లోకి వెళ్ళొచ్చారు. ఒకడు వచ్చాడు, అబ్బా నాకు జలుబు చేస్తుంది అన్నాడు. రెండో వాడు వచ్చాడు, నాకు జలుబు చేస్తుంది, నాకేదో అయిపోతుంది, ఇంక నేను తొందరలో నాకేదో అవుతుంది, ఇలా మాట్లాడుతున్నాడు అనుకోండి, రైట్? ఇద్దరు చల్లగాల్లోకి వెళ్ళొచ్చారు. కాజేషన్ ఇద్దరికి బెల్లడోనా ఇవ్వచ్చు, కానీ రెండో వాడికి నాకేదో అయిపోతుంది, ఇంక నేను చచ్చిపోతాను అనుకునే స్టేజ్ ఎకనైట్. ఓకే, బెల్లడోనా ఓకే సడన్ ఆన్సెట్ ఉంటుంది, రెండిట్లోనూ సడన్ ఆన్సెట్ ఉంటుంది, కానీ బెల్లడోనాలో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎకోనైట్ లో ఎంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్ ఎక్కువ ఉంటుంది. అది మీ డిఫరెన్సియేషన్ పాయింట్. ఓకే ఓకే మేడం, బాగుంది. ఓకే ఓకేనండి. మేడం చిన్న డౌట్ మేడం. ఫస్ట్ చెప్పండి. ఈ పుట్టిన పిల్లలకి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అందరూ వేయిస్తుంటారు. మనం ఆ వ్యాక్సినేషన్ ఏం వేయకుండా డైరెక్ట్ గా హోమియోలో తీసుకొస్తే సరిపోద్దిగా మేడం, అసలు ఏ వ్యాక్సిన్ వేయించకుండా. అండి హోమియోపతిలో వ్యాక్సినేషన్స్ కి సబ్స్టిట్యూట్ గా హోమియో ప్రోటోకాల్ ఒకటి ఉంది, వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ హోమియోపతిలో ఒకటి ఉంది. మనం దాంతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ ఇవ్వకుండా ఓన్లీ ప్రోటోకాల్ మీద నడిపించవచ్చు. ఎస్, ఓకే థ్యాంక్స్ మేడం. కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అల్టిమేట్. దానికి తిరగలేదు ఇంకా. ఓకే సార్, థ్యాంక్స్ సార్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా వ్యాక్సినేషన్ చాలా ప్రోటోకాల్ దగ్గరలో గురించి? చాలా వాటిల్లో మీకు వ్యాక్సినేషన్ ఇచ్చారా లేదా అనేది ఒక ప్రూఫ్ అనేది అన్ఫార్చునేట్ స్టేట్ లో ప్రతి దగ్గర చూపించుకోవాల్సి వస్తుంది కనుక ఈ ప్రోటోకాల్స్ వచ్చాయి. లేకపోతే నువ్వు అన్నట్టు అసలు కాన్స్టిట్యూషనల్ రెమెడీకి మించిన రెమెడీయే లేదు. మళ్ళీ కలుద్దాం డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్. తప్పకుండా. చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాగుంది. చాలా సెషన్ ఇన్ఫర్మేటివ్ గా ఉంది. వీఆర్ ఎంజాయింగ్ ఎలా. అంటే అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద ధన్యవాదాలు మేడం. ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.